ఈ మాక్ టెస్ట్ సిరీస్లు రాశాక నీకు ప్రిలిమ్స్లో 100కి 70+, అదేవిధంగా మెయిన్స్లో 200కి 140+ మార్క్స్ అనేది తప్పనిసరిగా వస్తాయి. ఇది నేను చెప్పడం కాదు, నువ్వు రాసిన తర్వాత నీ నోటితో నువ్వే చెప్తావు. సో ఫ్రెండ్స్, మీ అందరికీ ఒక విషయం చెప్పాలి. ఈ టెస్ట్ సిరీస్ని ఇంత సక్సెస్ చేసినందుకు మీ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. ముఖ్యంగా నా సైడ్ నుండి ఒకే ఒక రిక్వెస్ట్, ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి ఫ్రెండ్స్, అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. సో డైరెక్ట్గా పేపర్లోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ఇది పేపర్ 3 యొక్క ఎక్స్ప్లెనేషన్. సో ఒక వ్యక్తి తన ఆదాయంలో 20% గృహ అవసరాలకు, మిగిలిన దానిలో 15% పుస్తకాలకు, మిగిలిన దానిలో 30% తన ఖర్చులకు ఖర్చు చేశాడు. అతని వద్ద ఇంకా ₹9,520 మిగిలి ఉంటే అతని మొత్తం ఆదాయం ఎంత? సో ఎక్స్ అనుకుందాం అతని మొత్తం ఆదాయం. అయితే మీ ముందు ప్రాబ్లం చెప్పే ముందు మీకు ఒక విషయం చెప్పాలి. ఏంటంటే నేను ఇప్పుడు మనం స్టెప్ బై స్టెప్ వేయాల్సిన దగ్గర వేస్తాను, కొన్ని దగ్గర షార్ట్ కట్స్ చెప్తాను, కొన్ని క్యాలిక్యులేషన్స్ అనేది లేకుండా ఆన్సర్ చెప్తాను. ఎందుకంటే వీడియో లెంత్ పెరుగుతుందని చెప్పేసి అవి మీరు కొంచెం ఇంపార్టెంట్ గా ఆలోచించుకొని దానికి సపోర్ట్ చేసుకుంటూ మీరు దానికి తగ్గట్టు చూసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే మనకి మెయిన్స్ లో వచ్చేసరికైనా, ప్రిలిమ్స్ లో వచ్చేసరికైనా మనకి ఇచ్చే టైం తక్కువ ఉంటుంది. మనం ఇలాగా సాల్వ్ చేసుకుంటూ వెళ్తామంటే అవ్వదు. ఎంతైనా క్యాలిక్యులేషన్ మనం ఎయిర్ లోనే చేయాలి, లేదా మన మైండ్ లోనే చేసేటట్టు అంత ఫాస్ట్ ఉండాలి. సో ఆ విధంగా చెప్తున్నాను. సో ఇప్పుడు వచ్చేసరికి మొత్తం ఆదాయం ఎక్స్ అనుకుందాం. అయితే అతని యొక్క గృహ అవసరాలకు 20% ఖర్చు చేశాడు. అంటే మిగిలింది ఎంత అవుతుంది? 80% అవుతుంది. సో అదే విధంగా నెక్స్ట్ వచ్చేసరికి 15% అనేది పుస్తకాలకు ఖర్చు చేశాడు. అంటే ఇంటూ ఇక్కడికి వచ్చేసరికి 85% అవుతుంది. సో మిగతా ఖర్చు ఎంత? 30% ఖర్చు చేశాడు మిగిలిన ఖర్చు అవసరాలకు. సో 30% అంటే ఇక్కడికి వచ్చేసరికి 70% అవుతుంది. అయితే టోటల్ ఇవన్నీ ఇలా ఖర్చు చేసిన తర్వాత అతని దగ్గర మిగిలింది ఎంత? ₹9,520. సో దీన్ని సింప్లిఫై చేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. జీరోకి జీరోకి పోతుంది. సో టోటల్ ఇది మల్టిప్లై చేస్తే 476 అనేది అవుతుంది. ఇక్కడ 8 ఇంటూ 85 ఇంటూ 7 చేస్తే బై ఇక్కడ 10 ఇంటూ 100 మల్టిప్లై చేస్తే ఇక్కడ 1000 వస్తుంది. ఇక్కడ 9520 అవుతుంది. సో ఎక్స్ ఇది ఇక్కడ మల్టిప్లికేషన్ అవుతుంది, అటు వెళ్ళేసరికి డివైడెడ్ అవుతుంది. సో డివైడెడ్ అయింది కాకుండా మళ్ళీ రొటేట్ అవుతుంది కాబట్టి సో 9520 ఇంటూ 1000/476. ఇది 476 20 అవుతుంది. చూడండి, 476 ఇంటూ 2 చేస్తే 952 వస్తుంది. సో ఇప్పుడు వచ్చేసరికి మనకు ఆన్సర్ 20 ఇంటూ 1000 చేస్తే మనకి 20,000 అనేది ఆన్సర్ అవుతుంది. దీన్ని బట్టి చూస్తుంటే మనకి సెకండ్ ఆప్షన్ అనేది రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ఏ, బి, సిలు వరుసగా 15,000, 18,000, 21,000 పెట్టుబడితో ఒక వ్యాపారాన్ని ప్రారంభించారు. 8 నెలల తర్వాత ఏ తన పెట్టుబడిని 5,000కు పెంచాడు, బి 2,000 ఉపసంహరించుకున్నాడు, మరియు సి 6,000 పెంచాడు. సంవత్సరం చివరిలో వచ్చిన ₹66,000 లాభంలో బి వాటా ఎంత అని అడిగాడు. చాలా ఇంపార్టెంట్ మోడల్. ఇది మెయిన్స్ లెవెల్ క్వశ్చన్, ప్రిలిమ్స్ లెవెల్ క్వశ్చన్ కాదు. కానీ నేను ఇందులో ఇవ్వడానికి కారణం ఏంటంటే మీకు ప్రాక్టీస్ అవుతుందని చెప్పేసి. ఈ క్వశ్చన్ ఎవరైనా ఎలా షార్ట్ కట్ లో చేయాలనేది చూసుకోండి, లేకపోతే స్టెప్ వేసుకొని వెళ్తే ఒక 2-3 పేజీలు పడుతుంది, అంత పెద్ద ప్రాబ్లం. బట్ మీరు నోట్ చేసుకుని ఉంచుకోండి, ఇంపార్టెంట్ అని చెప్పేసి. సో ఇప్పుడు వచ్చేసరికి ఇది ఎలా సాల్వ్ చేయాలంటే ఒక ట్రిక్ గుర్తుంచుకోండి. ఎప్పుడైనా ఎలాంటి ప్రాబ్లం ఇచ్చాడంటే ఇక్కడ 3 zeros మళ్ళీ క్యాన్సిల్ చేయాల్సిన అవసరం లేదు, ఇలాగ క్యాన్సిల్ చేసుకుని ఉంచుకుంటే ఈజీ అవుతుంది. సో ఇప్పుడు వచ్చేసరికి మనం వేసుకుందాం. ఫస్ట్ ఏ, బి, సి ఇంత గ్యాప్ ఇచ్చుకొని వేసుకోవడం వల్ల మనకి ఈజీ అవుతుంది ఎలా చేయాలి ఏంటి అనేది. సో ఇప్పుడు వచ్చేసరికి చూద్దాం. ఇక్కడ 15 అనేది 8 నెలల తర్వాత అన్నాడు కాబట్టి ఇక్కడ 8 నెలలు ఉంచుకుందాం. 8 నెలలు ఇన్వెస్ట్ చేసినట్టు. ఇక్కడ 18 ఇక్కడ 18 కూడా 8 నెలలు ఉంచినట్టు. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసరికి 21,000 కూడా 8 నెలలు ఉంచినట్టు. అయితే వీళ్ళు 8 నెలల తర్వాత వీళ్ళు ముగ్గురు ఏం చేశారు? కొంత పెంచారు, కొందరు తగ్గించారు. అది ఎంత అనేది మనం చూసుకోవాలి. అయితే వీళ్ళు వచ్చేసరికి ఏ అనేవాడు 5,000 పెంచాడు. అంటే ఎంతలో పెంచాడు? 15,000కి 5,000 పెంచాడంటే 20,000. ఇంకెన్ని నెలలు ఉన్నాయి? 4 నెలలు ఉన్నాయి. సో నెక్స్ట్ వచ్చేసరికి బి అనేవాడు 2,000 తీసుకున్నాడు. 8,000 తీసుకున్నాడు? 18,000. అంటే ఇక్కడ 16,000 ప్లస్ 4 ఇంటూ 4 అంటే 16 ఇంటూ 4. సో ఇక్కడికి వచ్చేసరికి సి అనేవాడు ఎంత? వీడు వచ్చేసరికి 6,000 అనేది పెంచాడు. సో ఇక్కడికి వచ్చేసరికి 27 ఇంటూ 4. సో మీరు అబ్జర్వ్ చేస్తే ఈ ఈక్వేషన్లో ప్రతి ఈక్వేషన్లో 4, 8, 4, 8, 4, 8 ఉంది. సో ఇది అనేది 4తో క్యాన్సిల్ అవుతుంది. సో 4 2s 4 1s 4 2s 4 1s 4 2s 4 1s. మనం ఎంత వీలైతే సింప్లిఫై చేసుకోగలమో అంత సింప్లిఫై చేసుకోవాలి, మిగతా ఏవి క్యాన్సిల్ అవ్వడం లేదు. సో ఇది వచ్చేసరికి 15 30 ప్లస్ 20 డివైడ్ కాదు ఇష్యూ 18 36 ప్లస్ ఇక్కడ 16 అవుతుంది. సో అదేవిధంగా ఇక్కడ వచ్చేసరికి 21 వచ్చేసరికి 42 ప్లస్ 27 అవుతుంది. సో దీన్ని వచ్చేసరికి సింప్లిఫై చేస్తే 50, నెక్స్ట్ వచ్చేసరికి 52
69. సో మనకి ఇక్కడ ఆల్రెడీ టోటల్ లాభం ఇచ్చాడు కాబట్టి టోటల్ లాభం అంటే ఏంటి, ఏది బిది సిది కలిపి, అంటే ఇక్కడ వచ్చేసరికి ఇన్వెస్టర్స్ ఎంత అవుతుంది, 50, 52, 69 మొత్తం కలిపేసరికి టోటల్ ఎంత అవుతుంది, ఇవన్నీ 171 అవుతుంది టోటల్. సో ఈ 171 పార్ట్లు అనేది మనకి ఎంత అవుతుందంటే 66,000 అవుతుంది. అయితే అక్కడ అడిగింది ఎంత అడిగాడు, మనకి బి వాటా అడిగాడు. బికి ఎన్ని పార్ట్స్ వస్తున్నాయి, 52 పార్ట్స్. సో దీన్ని సింప్లిఫై చేస్తే 52ని సింప్లిఫై చేస్తే మనకు వచ్చే ఆన్సర్ అవుతుంది. సో మీకంటూ ఒక చిన్న ఏంటంటే ట్రిక్ చెప్తాను చూడండి. మీరు ఇదంతా సాల్వ్ చేయకుండా ఈ 52 ఉంది కదా, ఈ 52తో ఇక్కడ వచ్చిన మనకి ఈ 4 ఆప్షన్స్ లో ఏది క్యాన్సిల్ అవుతుందో అది ఆన్సర్ పెట్టేయచ్చు. ఒకవేళ క్యాన్సిల్ అవ్వని పక్షంలో మనం చేసుకోవాలి. సో ఇక్కడికి వచ్చేసరికి క్యాన్సిల్ అవ్వదు, ఎందుకంటే మీకు ఇక్కడ మెయిన్ ఈక్వేషన్ లోనే క్యాలిక్యులేషన్ చేసేటప్పుడు మనకు పాయింట్స్ లో వస్తుంది కాబట్టి క్యాలిక్యులేషన్ అవ్వదు. సో దాని ప్రకారం చెప్తున్నాను, నెక్స్ట్ ట్రిక్ కోసమే చెప్పాను మీకు అది. సో ఇప్పుడు వచ్చేసరికి ఇంటూ 52/171 అవుతుంది. సో 3తో డివైడెడ్ అవుతుంది, 22,000 అవుతుంది. ఇది వచ్చేసరికి 57 అవుతుంది. సో ఇక్కడికి వచ్చేసరికి మల్టిప్లై చేసేసరికి ఎంత అవుతుందంటే 11,44,000 అనేది ఇది అవుతుంది, డివైడెడ్ బై 57. ఇది సింప్లిఫై చేసేసరికి క్యాలిక్యులేషన్ 20,070.17 అనేది అవుతుంది. అందుకే నేను చెప్పాను కదా, కొన్ని ప్రాబ్లమ్స్ అనేది 52తో డైరెక్ట్ గా ఆప్షన్స్ లో ఏది క్యాలిక్యులేషన్ డివైడెడ్ అవుతుందో అది డైరెక్ట్ ఆన్సర్ పెట్టచ్చు. ఇక్కడ ఎందుకు డివైడెడ్ అవ్వలేదంటే మనకు పాయింట్స్ లో పెట్టుకున్నాం కాబట్టి ఆన్సర్ వస్తుంది కాబట్టి ఇది ఇక్కడ 1.7 తీసిగా మనకు నియరెస్ట్ ఆన్సర్ ఏది ఉంది, 20,070 రూపాయలు. సో అందుకు ఇది ఆప్షన్ 3. ఇది చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. దీనికి షార్ట్ కట్ ఇదేనండి, ఇంతకు మించి షార్ట్ కట్ ఏమి ఉండదు. సో నెక్స్ట్ వచ్చేసరికి థర్డ్ క్వశ్చన్. ఒక పాత్రలో 60 లీటర్ల పాలు మరియు నీరు ఉన్నాయి. ఇందులో 80% పాలు. అయితే ఎంత నీటిని కలిపితే పాల శాతం 60కి తగ్గుతుంది అని అడిగాడు. సో ఇది వచ్చేసరికి క్లియర్ కట్ గా చూద్దాం. మిల్క్, ఇక్కడ వాటర్ తీసుకుందాం. ఇది వచ్చేసరికి మనకి 60 లీటర్లు ఉంది, అందులో 80% పాలు, అంటే మిగిలిన 20% వాటర్ కదా. ఈ 80% ఎంత అవుతుంది, 60లో 48 లీటర్లు అవుతుంది. ఇది ఎంత అవుతుంది, 12 లీటర్లు అవుతుంది. టోటల్ యాడ్ చేయండి, మీకు 60 వస్తుంది. అయితే కానీ వాడు ఇచ్చిన ప్రాబ్లం ఇక్కడ నుండి సాల్వ్ చేయాలి. 60 లీటర్లకు పాలు తగ్గేటట్టు చేయాలి. అంటే ఇది 60% అనేది ఎంత అవుతుంది, మనకి 48 లీటర్లే ఉంటుంది. అంటే అప్పుడు ఇక్కడ వచ్చేసరికి నీళ్ళు ఎంత అవుతుంది, 40 లీటర్స్. దాన్ని బట్టే కదా మనం ఈ 12 లీటర్ల కన్నా నెక్స్ట్ వచ్చే ఈక్వేషన్ లో ఎంత ఎక్కువ వస్తుందో మైనస్ చేస్తేనే కదా మనకు ఆన్సర్ వస్తుంది. సో ఇక్కడ ఎంత వస్తుందో దాన్ని బట్టి మనం మైనస్ చేసుకోవాలి. సో ఇక్కడికి వచ్చేసరికి మీరు బాగా అబ్జర్వ్ చేస్తే 60 లీటర్స్ అనేది 60% 48 లీటర్స్ అయితే 40% అనేది ఎంత అవుతుంది, ఈ జీరోకి క్యాన్సిల్ అయిపోతుంది. 6 8 మొత్తం ఇక్కడ 4 అటు వెళ్ళేసరికి ఎంత అవుతుంది, 8 × 4 32 లీటర్స్ అవుతుంది. అంటే ఇక్కడ 32 లీటర్స్ ఉంటుంది. కానీ వాడు ఎంత కలిపాడు అనేది అని అడిగాడు, ఎంత వచ్చిందని అడిగాడు. సో అప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ 32 - 12 చేస్తే ఇక్కడ 20 లీటర్స్. ఈ 20 లీటర్సే మన ఆన్సర్. సో థర్డ్ ఆప్షన్ వచ్చేసరికి థర్డ్ క్వశ్చన్ ఆన్సర్ వచ్చేసరికి థర్డ్ ఆప్షన్. సో నెక్స్ట్ ఫోర్త్ వచ్చేసరికి ఫోర్త్ది. సో ఈ ఫోర్త్ క్వశ్చన్ మీరు కొంచెం అబ్జర్వ్ చేయాలి. ఇదే క్వశ్చన్ నేను మాక్ టెస్ట్ 1లో ఇచ్చాను, అంటే వాల్యూస్ వేరు, బట్ అది ఫుల్ లెంతీగా స్టెప్ బై స్టెప్ వేసుకొని చేసుకొని అది ఆ ట్రెడిషనల్ వేలో చెప్పాను. బట్ షార్ట్ కట్ వే కోసం అని చెప్పేసి మీకు ప్రత్యేకించి గుర్తుండాలని చెప్పేసి ఇందులో ఒకటి ప్రాబ్లం ఇచ్చాను. అయితే ఇలాంటి ప్రాబ్లం ఇచ్చినప్పుడు సో ప్రాబ్లం ఫస్ట్ చదువుతాను. 12 మంది పురుషులు లేదా 18 మంది మహిళలు ఒక పనిని 14 రోజుల్లో చేస్తారు. అదే పనిని 8 మంది పురుషులు మరియు 8 మంది మహిళలు కలిసి ఎన్ని రోజుల్లో పూర్తి చేయగలరు. దీనికి షార్ట్ కట్ ఉంది. అయితే ఈ షార్ట్ కట్ అనేది దీనికే అనేది ఎలా తెలియాలి అంటే గుర్తుంచుకోండి, లేదా మరియు అనేవి 2 ఇస్తే ఇలాంటివి 2 మోడల్లో ఇస్తారు. ఒకటి ఈ మోడల్, ఇంకో మోడల్. సో ఈ మోడల్ ఇచ్చినప్పుడు ఈ ఫార్ములా ఉపయోగించుకోండి. సో మనకి ఎన్ని రోజుల్లో ఇచ్చాడు, 14 రోజులు. అంటే 14 మనం ఫైండ్ అవుట్ చేయాల్సినవి ఏవేవి ఉన్నాయో ఆ వాల్యూస్ ఇక్కడ వేసుకోండి. 8 మంది పురుషులు, 8 మంది. వాటి ప్రీవియస్ గా ఎంతమంది ఇచ్చారు, 12 మంది పురుషులు, 18 మంది స్త్రీలు ప్లస్ చేసేయడమే. సో ఇది సాల్వ్ చేస్తే, ఈ ఈక్వేషన్ సాల్వ్ చేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. సో 14/12కి 18కి ఎల్సిఎం ఎంత ఉంది, 36 అవుతుంది. సో 12 3 3 8 24 ప్లస్ అదేవిధంగా 18 8 16. సో ఇప్పుడు వచ్చేసరికి 14 ఇంటూ, అంటే ఇది డివైడెడ్ అవుతుంది, అటు వెళ్ళేసరికి రివర్స్ చేసేసరికి మల్టిప్లికేషన్ అవుతుంది కదా ఈ ఫ్రాక్షన్ అనేది. సో 36/40 అవుతుంది. సో ఇక్కడ 4 9s 4 10s. ఇక్కడ 9 × 14 ఎంత అవుతుంది, 126/10 అవుతుంది. సో ఇది వచ్చేసరికి 12.6 డేస్ లో పూర్తి చేస్తారు. ఎవరు, 8 మంది పురుషులు మరియు 8 మంది మహిళలు అనే వాళ్ళు 12.6 రోజుల్లో పూర్తి చేస్తారు మనకి. సో ఇది ఫోర్త్ క్వశ్చన్ యొక్క ఆన్సర్. అండ్ నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ వచ్చేసరికి, సో ఈ ఫిఫ్త్ క్వశ్చన్ చూడండి, కొంచెం ట్రిక్కీ క్వశ్చన్.
సో అర్థమైనట్టు ఉంటుంది, ఇదే ఇంత ఇలా ఉందా అన్నట్టు అనిపిస్తుంది. సో ట్రిక్కీ క్వశ్చన్, ఇంపార్టెంట్ అని చెప్పను, బట్ యూజ్ఫుల్ అవుతుంది కొంచెం. ఒక రైలు గంటకు 72 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తూ 250 మీటర్ల పొడవు గల ప్లాట్ఫామ్ను 26 సెకండ్లలో దాటుతుంది. అదే రైలు వ్యతిరేక దిశలో గంటకు 54 కిలోమీటర్ల వేగంతో వస్తున్న మరో 150 మీటర్ల పొడవు గల రైలును ఎంత సమయంలో దాటుతుంది? ఒక ట్రైనే ఇంకో ట్రైన్ దాటుతుంది. అయితే ఫస్ట్ ట్రైన్ యొక్క పొడవు అనేది తెలియదు, సెకండ్ ట్రైన్ యొక్క పొడవు ఇవన్నీ తెలుసు. కానీ ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది ప్లాట్ఫామ్ కూడా ఇచ్చాడు. అంటే క్లమ్జీగా మొత్తం రైలు యొక్క ప్రాబ్లమ్స్ అనేది, ట్రైన్స్ యొక్క ప్రాబ్లమ్స్ లో ఏటేటి వాల్యూస్ ఉంటాయి అన్ని ఇచ్చేసాడు, ఫైండ్ అవుట్ చేయాల్సినవి మాత్రం ఇవ్వలేదు. సో అది వచ్చేసరికి దీనికి సో క్లారిటీగా చూడండి చెప్తాను. మనకు తెలిసిందే ఫార్ములా డిటిఎస్ అంటే డిస్టెన్స్ ఈక్వల్ టు టైమ్ ఇంటూ స్పీడ్. అయితే ఇక్కడ మనకి రైలు వెయిట్ మినిట్ ట్రైన్ లెంత్ అనేది కనుక్కోవాలి. సో మనకి టైం ఎంత ఇచ్చాడు? 26 సెకండ్లు. స్పీడ్ ఎంత ఇచ్చాడు? 72 కిలోమీటర్ పర్ అవర్లో ఇచ్చాడు. దీన్ని మనం మార్చుకోవాలి కాబట్టి 5/18 మల్టిప్లై చేయాలి. మైనస్ ప్లాట్ఫామ్ పొడవు ఎంత? 250. ప్లాట్ఫామ్ పొడవు తీసేయాలి కదా, మొత్తం తీస్తే అప్పుడు మనకి వాల్యూ అనేది వస్తుంది. ఇప్పుడు ఇంతవరకు ఈ టీఎస్ అనేది ప్లాట్ఫామ్ పొడవుతో కలుపుకొని మనం ఇది చేసింది. సో ఇది వచ్చేసరికి 18 4 అంటే 5 4 20 26 ఎంత అవుతుంది? 520 మైనస్ 250 ఎంత అవుతుంది? 270 అనేది మనకి ట్రైన్ యొక్క లెంత్ అనేది వస్తుంది. అయితే ఇది ఫస్ట్ ట్రైన్ యొక్క లెంత్ మీటర్స్. అయితే మనకి మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ వచ్చేసరికి మీకు ఆల్రెడీ తెలుసు, ఒక ట్రైను ఎక్స్ స్పీడ్తో ఒక డైరెక్షన్లో, దాని ఆపోజిట్ డైరెక్షన్లో ఇంకో ట్రైన్ వై స్పీడ్తో వస్తుంది. అప్పుడు ఈ రెండిట్ల యొక్క స్పీడ్ లేట్ అవుతుందంటే యాడ్ అవుతాయి. సో ఎక్స్ స్పీడ్ అంతా ఇక్కడ మనకి ఫస్ట్ది 72, సెకండ్ది ఎంత మనకి ఇక్కడ ఇచ్చాడు 54 ఇచ్చాడు, ఇగోండి 54. ఈ రెండు యాడ్ చేస్తే 126 అనేది వస్తుంది. సో ఇప్పుడు మనకి ఫైండ్ అవుట్ చేయమంది ఏంటంటే ఎంత సమయంలో దాటుతాయి రెండు ట్రైన్లు, ఈ ట్రైన్ ఈ రెండు ఎంత టైంలో దాటుతాయి అని అడిగాడు. సో అలాగ అడుగుతున్నాడంటే టైం అడిగాడు. టైం అడిగితే ఇక్కడ వచ్చేసరికి డిస్టెన్స్ బై స్పీడ్, మనకి డిస్టెన్స్ ఎంత అనేది తెలుసు. అంటే రెండిట్లు 270 ప్లస్ 150 యాడ్ చేయాలి. ఇక్కడ స్పీడ్ వచ్చేసరికి 126. ఇది అనేది డిస్టెన్స్ అనేది మీటర్లో ఇచ్చాడు కాబట్టి మన స్పీడ్ కూడా సెకండ్స్లోకి మార్చుకోవాలి కాబట్టి 5/18 వేసుకోవాలి. సో ఇక్కడికి వచ్చేసరికి టోటల్ 420 ఇక్కడ వచ్చేసరికి 35 అనేది అవుతుంది. సో 35 12 అంటే 12 సెకండ్స్లో మనకి ఇది అనేది రెండు ట్రైన్లు క్రాస్ అవుతాయి. ఇది ఇంత ఇదిగా ఇచ్చాడు. క్వశ్చన్ చూస్తే సింపుల్ గానే ఉంటుంది, కొంచెం స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ వెళ్ళాలి. కానీ ఎలా అనేది స్పీడ్ క్యాలిక్యులేషన్స్ అవుతుంది. నేను స్టెప్లు కొన్ని తగ్గించవచ్చు, బట్ నేను మీకు అర్థం కావడం కోసం ఇలా స్టెప్స్ వేసుకుంటూ వెళ్ళాను. సో నెక్స్ట్ వచ్చేసరికి 6th క్వశ్చన్. ఒక వ్యాపారి తన వస్తువుల ధరపై 25% రాయితీ ఇచ్చి డిస్కౌంట్ ఇచ్చాడు. రాయితీ అంటే 20% లాభం పొందాడు. ఆ వస్తువు యొక్క కొనుగోలు ధర 400 అయితే సిపి ఇచ్చాడు ఆల్రెడీ, కాస్ట్ ప్రైస్. అయితే ప్రకటిత ధర మార్కెట్ ప్రైస్ అని అడిగాడు. మీకు ఎప్పుడైనా డిస్కౌంట్, ప్రాఫిట్, అదేవిధంగా కాస్ట్ ప్రైస్ ఇచ్చి మార్కెట్ ప్రైస్ అడిగితే దీనికంటూ ఓ ఫార్ములా ఉంది, షూర్ కట్ ఫార్ములా. ఇది పర్ఫెక్ట్ షార్ట్ ఫార్ములా, ఇది గుర్తుంచేసుకోండి. సో మార్కెట్ ప్రైస్ బై కాస్ట్ ప్రైస్ ఈక్వల్ టు 100 ప్లస్ ప్రాఫిట్ పర్సెంట్ మైనస్ 100 మైనస్ డిస్కౌంట్ పర్సెంటేజ్. ఇది క్లియర్ కట్ అండ్ గన్ షాట్ ఫార్ములా. సో ఇది వచ్చేసరికి మార్కెట్ ప్రైస్ మనకు తెలియదు, మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది అది. కాస్ట్ ప్రైస్ ఇచ్చాడు 400 ఈక్వల్ టు 100 ప్లస్ ఇక్కడికి వచ్చేసరికి మీరు అబ్జర్వ్ చేయాలి క్లియర్ కట్గా ఎంత ప్రాఫిట్ ఎంత 20. ఓకే 20 బై ఇక్కడికి వచ్చేసరికి వెయిట్ మినిట్ 120 బై ఇక్కడికి వచ్చేసరికి 100 మైనస్ 25%. ఇది సాల్వ్ చేసేసరికి మార్కెట్ ప్రైస్ బై 400 ఈక్వల్ టు 120 బై 75. ఇది అనేది ఇలాగ అవుతుంది. సో దీన్ని సాల్వ్ చేసేసరికి ఎంత అవుతుంది? 25 3s 25 16s అవుతుంది. కరెక్ట్గా చూసారు కదా. ఇక్కడ 3 ఇంటూ ఎంత అవుతుంది? 40s అవుతుంది. సో ఇక్కడ వచ్చేసరికి మార్కెట్ ప్రైస్ ఈక్వల్ టు 40 ఇంటూ 16 అంటే ఇక్కడ వచ్చేసరికి 640. మార్కెట్ ప్రైస్ అనేది 640 అనేది అవుతుంది. సో ఇలా సాల్వ్ చేసుకుంటే మనకి ఈజీ అవుతుంది. సో ఈ ప్రాబ్లం ఎలా గుర్తుంచుకోవాలి సార్, ఇలాంటివి వస్తాయి అని అంటే ఇలాంటి మోడల్ ఇది తప్ప ఇంకేది ఉండదండి. అందుకే ఈ ఫార్ములా చాలా గన్ షాట్ ఫార్ములా అని అంటాను, కరెక్ట్గా గుర్తించేసుకోండి. డిస్కౌంట్, ప్రాఫిట్, అదేవిధంగా మనకి సిపి కానీ ఎంపీ కానీ ఇస్తే ఏది ఫైండ్ అవుట్ చేయమంటే అది. సో ఇది అనేది ఇలాగ ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి 7th క్వశ్చన్ వచ్చేసరికి ఒక నిర్దిష్ట మొత్తంపై 2 సంవత్సరాలకు 5% చొప్పున బారు వడ్డీ, చక్ర వడ్డీల మధ్య
భేదం ఇచ్చాడు, అది 25. అయితే దాని అసలు ఎంత? ఇది కూడా గన్ షాట్ ఫార్ములా. ఇది వచ్చేసరికి డిఫరెన్స్ మనం ఫైండ్ అవుట్ చేయడానికి 2 ఇయర్స్ అయినా ఇవ్వచ్చు, 3 ఇయర్స్ అయినా ఇవ్వచ్చు. ఇప్పుడు 2 ఇయర్స్ ఇచ్చాడు కాబట్టి మనకు ఆల్రెడీ ఇక్కడ ఇచ్చాడు 2 ఇయర్స్ ఫార్ములా వేస్తాం. P/R/100 అదే n. సో ఫర్ సపోజ్ మీకు 3 ఇయర్స్ ఫార్ములా కూడా కావాలంటే డిఫరెన్స్ ఈక్వల్ టు P/R/100 n. అంటే ఇక్కడ ఆల్రెడీ n ఏమో 2 ఇయర్స్ అని వేసేస్తాం, ఇక్కడ R/100 ప్లస్ 3 అనేది వేసుకుంటాం, అది 3 ఇయర్స్కి గుర్తుంచుకోండి. బట్ ఇప్పుడు మనకు 3 ఇయర్స్ ఫార్ములా అవసరం లేదు, ఎందుకంటే 2 ఇయర్స్ వరకు అడిగాడు కాబట్టి 2 ఇయర్స్ చేసేద్దాం. సో ఇక్కడ డిఫరెన్స్ వచ్చేసరికి 25. P ఫైండ్ అవుట్ చేయమన్నాడు, అక్కడ ప్రిన్సిపల్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో R అనేది మనకు ఆల్రెడీ ఇచ్చాడు, ఎంత? 5%, 5/100. n అంటే మనకు తెలుసు 2 ఇయర్స్ అనేది 2 వేస్తాము, ఇక్కడ 5 20s. సో ఇక్కడ 25 ఈక్వల్ టు P/1/20 హోల్ స్క్వేర్. సో నెక్స్ట్ ఫైండ్ అవుట్ చేసేసరికి 25 ఈక్వల్ టు P/1/400. 400 అనేది అటు వెళ్తుంది, సో 400 ఇంటూ 25. సో టోటల్ వచ్చేసరికి మనకి ఎంత అవుతుందంటే 10,000. సో 10,000 అనేది మనకు అసలు అవుతుంది. సో ఇది 7th. సో 8th వచ్చేసరికి 2 స్టేషన్ల మధ్య దూరం 300 కిలోమీటర్లు. ఒక రైలు ఏ నుండి బికి గంటకు 60 కిలోమీటర్ల వేగంతో మరియు మరో రైలు బి నుండి ఏకి 40 కిలోమీటర్ల వేగంతో బయలుదేరాయి. అవి బయలుదేరిన ఎన్ని గంటల తర్వాత కలుసుకుంటాయి అని చెప్పాడు. సింపుల్గా ఇచ్చేసాడు. మీరు ఇది పెద్దగా ఉందని ఆలోచించుకోండి. మీకు ఆల్రెడీ చెప్పాను కదా, ఆపోజిట్లో 2 స్పీడ్లు వెళ్తే మనము యాడ్ చేయాలి స్పీడ్స్ అనేది. సో ఎక్స్ప్రెస్ వే టోటల్ డిస్టెన్స్ ఇచ్చాడు, ఇది 300 కిలోమీటర్స్ ఇచ్చాడు. 300 మీటర్స్ అనేది ఇవ్వలేదు, 300 కిలోమీటర్స్ ఇచ్చాడు. సో మనం దీనికి 5/18 కానీ 18/5 కానీ అని అలా మార్చ అవసరం లేదు. సో ఒక స్పీడ్ వచ్చేసరికి 60, ఒక స్పీడ్ వచ్చేసరికి 40. సో టోటల్ యాడ్ చేసేసరికి 300/100. సో 2 0s 2 0s క్యాన్సిల్ అయిపోయి 3 వస్తుంది. 3 అనేది మనకు ఆన్సర్ అవుతుంది, అంటే 3 గంటల్లో కలుసుకుంటాయి అనేది దాని అర్థం. సో నెక్స్ట్ వచ్చేసరికి 9th క్వశ్చన్. ఒక నది ప్రవాహ వేగము గంటకు 3 కిలోమీటర్లు. ఒక నది యొక్క ప్రవాహ వేగము గంటకు 3 కిలోమీటర్లు. ఒక పడవ నిశ్చల నీటిలో గంటకు 9 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదు. ఆ పడవ 36 కిలోమీటర్ల ప్రవాహ దిశలోను మరియు 36 కిలోమీటర్ల ప్రవాహానికి వ్యతిరేక దిశానికి ప్రయాణించడానికి పట్టే మొత్తం సమయం ఎంత అని అడిగాడు. ఇది సమయానికి వచ్చేసరికి దీనికి కూడా ఒక ఫార్ములా ఉంది, గుర్తుంచుకోండి. ఇలాంటి ప్రత్యేకించి ఇంపార్టెంట్ మోడల్ అయ్యి ఒక ఫార్ములాతోటే తేలిపోయే ప్రాబ్లమ్సే ఇచ్చాను. సో ఈ క్వశ్చన్ పేపర్లో అలాంటి మీరు ఈజీగా గుర్తుంచుకోవచ్చు. సో అక్కడ అడిగింది టోటల్ సమయం, అంటే మొత్తం సమయం అని అడిగాడు. దానికి ఫార్ములా ఏంటంటే 2DU/U² మైనస్ V². వెయిట్ మినిట్, చిన్న మిస్టేక్స్ అవుతాయి. V². సో ఇక్కడికి వచ్చేసరికి డి అంటే మనకి డిస్టెన్స్ ఎంత? 36 కిలోమీటర్స్. అటువైపు ఇటువైపు రెండు సేమ్ కాబట్టి 36 కిలోమీటర్స్. ఇక్కడ యు అంటే ఏంటి? పడవ వేగం. పడవ వేగం ఎంత మనకి? 9 కిలోమీటర్స్. గుర్తుంచుకోండి, పడవ వేగం. ఇక్కడికి వచ్చేసరికి వి యొక్క డిస్టెన్స్ ఏంటి మనకి? ఇక్కడికి వచ్చేసరికి 3 కిలోమీటర్స్. దీంతో వచ్చేసరికి ప్రవాహ వేగం. సో ఇది ఫ్రెండ్స్. సో దీనికి మనకి టోటల్ టైం కనుక్కోవాలంటే 2 × 36 × యు ఎంత? 9 బై ఇది వచ్చేసరికి U² ఎంత అవుతుంది? 9² అంటే 81 మైనస్ V² ఎంత అవుతుంది? 3² అంటే 9. అంటే ఇక్కడికి వచ్చేసరికి మనకి 2 × 36 × 9/72. ఇక్కడ వచ్చేసరికి 8 అవుతుంది. 2 4 4 9 అంటే టీ వచ్చేసరికి మనకి 9 అవుతుంది. సో సమయం టోటల్ సమయం అనేది 9 గంటలు అనేది అవుతుంది, అది గుర్తుంచుకోండి. మనం అన్ని సాల్వ్ చేసుకుని స్టెప్ బై స్టెప్ సాల్వ్ చేసుకునే కన్నా ఒక ఫార్ములా అనేది తెలుసుకొని గుర్తుంచుకుంటే మనకి ఈజీ అవుతుంది. ఈ ఫార్ములాస్ అన్ని ఎలా గుర్తుంచుకోవాలంటే మీకు ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చేశాను, ఒక షార్ట్ బుక్ అనేది పెట్టుకోండి. దాంట్లో షార్ట్ కట్ ఫార్ములాస్ అని, షార్ట్ కట్ అని చెప్పేసి కొంచెం గుర్తుంచుకోవడానికి రాసుకుంటూ ఉండండి. ఒక చిన్న బుక్, ఆ చిన్న బుక్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు లేదా ఒక ఎగ్జామ్ రాసేటప్పుడు ఆ బుక్ని రెఫర్ చేయండి. రెఫర్ చేసుకున్న తర్వాత అప్పుడు ఎగ్జామ్ రాయండి. మీకు స్కోర్ అనేది రావాల్సిన 10 మార్కులు రావాలనుకోండి, అక్కడ వచ్చేసరికి 15, 16 మార్కులు వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో ఆ విధంగా చేసుకోండి. ఇది నేను ఇలాగా ఫాలో అయ్యాను, అందుకే మీకు చెప్తున్నాను. అయితే ఇక్కడికి వచ్చేసరికి ఒక దీర్ఘచతురస్ర పొడవు వెడల్పు కంటే 5 మీటర్లు ఎక్కువ, చుట్టుకొలత 50 మీటర్లు. అయితే దాని వైశాల్యం ఎంత అని అడిగాడు. ఇప్పుడు లెంత్ అనేది B+5, ఎందుకంటే 5 ఎక్కువ ఉంది కాబట్టి అని చెప్పేసి. అయితే ఇక్కడికి వచ్చేసరికి మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే చుట్టుకొలతని ఇచ్చాడు. చుట్టుకొలత ఎంత? దీర్ఘచతురస్రం ఉంది 2 × L+B = 50. ఇక్కడ సాల్వ్ చేస్తే ఇది వచ్చేసరికి 25 అవుతుంది. ఇక్కడ L వాల్యూ ఆల్రెడీ తెలుసు, B+5 + B = 25. అంటే ఇక్కడ 2B+5 = 25.
ఇక్కడ 2b ఈక్వల్ టు 25 - 5 అంటే 20 వస్తుంది. అంటే ఇక్కడ బి వాల్యూ వచ్చేసరికి 10 అవుతుంది. సో ఇక్కడికి వచ్చేసరికి ఎల్ వాల్యూ బి వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే ఎంత అవుతుంది మనకి ఇక్కడ 15 అవుతుంది. బి వాల్యూ ఆల్రెడీ తెలుసు కదా 10. కానీ అక్కడ మనకు అడిగింది ఏంటి వైశాల్యం అడిగాడు. వైశాల్యం ఫార్ములా ఏంటి ఎల్ ఇంటూ బి అంటే 15 × 10. ఇది వచ్చేసరికి ఎంత అవుతుంది మనకి 150 అనేది మనకు ఆన్సర్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ 150 అనేది ఆన్సర్. సో నెక్స్ట్ వచ్చేసరికి 11th క్వశ్చన్ వచ్చేసరికి మొదటి 40 సరి సంఖ్యల సగటు ఎంత అని అడిగాడు. 40 సరి సంఖ్యల సగటు ఎంత అనేది సరి సంఖ్యల యొక్క మొత్తం కనుక్కోవడానికి ఎంత ఫార్ములా n × n+1. సో అందరూ ఏంటనుకుంటారు 40 + 1 అంటే ఇక్కడికి వచ్చేసరికి 40 × 41 మల్టిప్లై చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది అనుకుంటారు. సో తేరా చూసరికి అందరూ ఫార్ములాస్ వేసుకొని అంటే ఫార్ములా వేసుకొని సబ్స్టిట్యూట్ చేసుకొని క్యాలిక్యులేషన్ చేస్తే తేరా చూసరికి ఆప్షన్స్ చూస్తారు. ఆప్షన్లో ఉండదు. ఎలారా బాబు ఇలాగనేసి మళ్ళీ క్వశ్చన్ చదివి మళ్ళీ డబుల్ అయిపోతుంది. సో అందుకే ఒకసారి చూసుకోండి. ఇక్కడ సగటు ఎంత అని అడిగాడు. అంటే సగటు ఎంత అంటే ఎన్ని సంఖ్యలు ఇచ్చాడో ఆ సంఖ్యలు మళ్ళీ డివైడెడ్ చేయాలి. అంటే ఇక్కడ ఎంతో డివైడెడ్ చేయాలి. అంటే ఈఎన్కి క్యాన్సిల్ అయిపోతుంది. సో ఫర్ సపోజ్ ఇలా ఫార్ములా వేసుకుంటే 40 అంటే ఈ 40కి క్యాన్సిల్ అయిపోతుంది. అప్పుడు ఇక్కడ 40 ఉండదు. అంటే ఇక్కడ 40 ఉండదు కాబట్టి మనకి ఎంత అవుతుంది 40 + 1 ఎంత అవుతుంది 41 అనేది సగటు అవుతుంది. సో 41. ఒకవేళ మీకు ఎప్పుడైనా కరెక్ట్గా గుర్తుంచుకోండి. షార్ట్ కట్లో చెప్పేస్తాను. ఇక్కడ వాల్యూ నెంబర్ ఎంత ఇస్తాడు. ఫర్ సపోజ్ 80 సరి సంఖ్యల సగటు ఎంత అని అడిగాడు అనుకోండి 81 అనేసిండి. అంటే 1 ప్లస్ కలిపిడమే 79 అడిగాడు అనుకోండి 80 అనేసిండి. ఇక్కడ ఒకసారికి 85 అని అన్నాడు అనుకోండి 86 అనేసిండి. అలా సింపుల్ అయిపోతుంది. సో గుర్తుంచుకోండి ఫ్రెండ్స్. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి 12th క్వశ్చన్. ఒక గొట్టము తన తొట్టిని 12 గంటల్లో నింపగలదు. ఒక తొట్టిని అయితే అడుగున ఉన్న రంధ్రం వల్ల 16 గంటల్లో నిండుతుంది. తొట్టె నిండుగా ఉన్నప్పుడు ఆ రంధ్రం వల్ల అది ఖాళీ అవ్వడానికి ఎంత సమయం పడుతుంది. అంటే ఫుల్గా నిండు ఉంటే ఆ రంధ్రం ద్వారా ఎంత సమయంలో ఖాళీ అవుతుంది అని అడిగాడు. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఏ అనుకుందాం 12 గంటల్లో నింపుతుంది. A + B అంటే మామూలు పైపు అదేవిధంగా హోలు అనుకోండి. బి అనేది హోల్ అనుకోండి. ఇది మొత్తం కలిపి ఎంత అవుతుంది 16 గంటల్లో అవుతుంది అనుకోండి. ఈ రెండింటి యొక్క ఎల్సిఎం అనేది ఎంత అవుతుందంటే 48 అని అవుతుంది. 12 4 16 3 అనేది అవుతుంది. అయితే ఆడు అడిగింది ఏంటి మనకి ఓన్లీ బి అడిగారు. ఇక్కడ అబ్జర్వ్ చేయండి. A + B - A చేస్తే మనకి బి అనేది వచ్చేస్తుంది. మనకు అడిగింది కూడా బి ఆన్సర్ ఎంత అనేది. ఇక్కడ వాటి యొక్క సామర్థ్యాలు అంటే మొత్తం టోటల్ యూనిట్స్ 48 యూనిట్లు. అయితే ఇక్కడికి వచ్చేసరికి ఇది మైనస్ ఇది చేస్తే 4 - 3 చేస్తే మనకు టోటల్ వచ్చేస్తుంది కదా 48 - 1 అంటే 48 గంటల్లో 48 గంటల్లో మనకు ఖాళీ చేస్తుంది అనేది ఆన్సర్. ఇది వచ్చేసరికి థర్డ్ది. సో నెక్స్ట్ 13th క్వశ్చన్ వచ్చేసరికి కొంచెం స్పీడ్గా అనిపిస్తే స్లోలో పెట్టండి, స్లోగా అనిపిస్తే కొంచెం స్పీడ్గా పెట్టుకొని వినండి, ఈజీ అయిపోతుంది. ఇక్కడ 5 8 12 17 23 నెంబర్ సిరీస్. సో నెక్స్ట్ అనేది 8 అవుతుంది అనేది. ఇక్కడ డిఫరెన్స్ చూడండి 3 4 5 6 నెక్స్ట్ వచ్చేసరికి 7 అవుతుంది. అంటే ఆన్సర్ వచ్చేసరికి 30 అవుతుంది. సో 30 అనేది ఆన్సర్. సో నెక్స్ట్ వచ్చేసరికి 50 మంది విద్యార్థుల సగటు మార్కులు 60 అంటే 50 మంది 60 సగటు మార్కులు అంటే మొత్తం మార్కులు ఎంత అవుతుంది 3000 అనేది అవుతుంది. 50 × 60. ఆ తర్వాత విద్యార్థి మార్కులు 40కి బదులుగా 90గా తప్పు నమోదైంది. అంటే 40 వేయాల్సిన దగ్గర 90 మార్కులు వేస్తారు. అంటే మనకి ఎంత 50 మార్క్స్ అనేది ఎక్కువ అయిపోయి. అంటే ఆ 50 మార్క్స్ తీసేస్తే అసలు మార్కులు అనేది వచ్చేస్తుంది కదా. అంటే ఇక్కడికి వచ్చేసరికి 2950 అనేది మనకి వస్తుంది. అయితే ఏంటి అసలు మార్కులు. అయితే మనకి ఇప్పుడు అసలు మార్కుల యొక్క సరైన సగటు అడిగాడు. కానీ ఇక్కడికి వచ్చేసరికి 50 మంది విద్యార్థులు అనేది మారలేదు. సో మనకి /50 వేసేయాలి. ఇక్కడ వచ్చేసరికి ఈ 0 క్యాన్సిల్ అయిపోతుంది. ఇది టోటల్ క్యాన్సిల్ చేసేసరికి 59 అనేది మనకు ఆన్సర్ అవుతుంది. సో 59. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇది చూడండి. ఒక సంఖ్య మరియు దాని యొక్క వర్గమూలం మొత్తం 20 అయితే ఆ సంఖ్య ఎంత. సో ఇలాంటి క్వశ్చన్లు వచ్చేసరికి చూడండి, ఒక సంఖ్య x అనుకుందాం, దాని యొక్క వర్గమూలం √x = 20 వేసుకుందాం. అయితే ఇప్పుడు వచ్చేసరికి దీన్ని సాల్వ్ చేయడానికి వేరే మెథడ్లో అవన్నీ ఉపయోగించుకుంటే త్రూ ఆప్షనే వెళ్ళిపోవాలి. మనకి త్రూ ఆప్షన్ వెళ్ళిపోతే మనకి ఈజీ అయిపోతుంది. ఫర్ సపోజ్ ఇక్కడ x 9 అనుకుందాం. ఫర్ సపోజ్ తీసుకున్నాను, ఇది థర్డ్ ఆప్షన్. √9 = 20 రావాలి. ఇక్కడ 9 + 3 = 20 అంటే ఇక్కడ 12 = 20 అవుతుందా. సో ఇది అవ్వదు. సో ఫర్ సపోజ్ 16 తీసుకున్నాం అనుకోండి. 16 అంటే 16 + √16 = 20. 16 + √16 వాల్యూ అంతా 4 = 20 అంటే 20 = 20. ఆప్షన్ 1 అనేది రైట్ అవుతుంది. ఎందుకంటే నేను 9 చెప్పాను.
ఫస్ట్ ఆప్షన్ తీసుకొని రైట్ చేసి ఈ ప్రాబ్లం అయిపోయిందంటే అలాగ ఉండదు కదా, అందుకే ముందు ఆప్షన్ తీసుకొని చేసి తర్వాత 16 అనేది తీసుకొని చేశాను రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ 16th క్వశ్చన్. సో నేను ఇక్కడ మీరు ఇది రాంగ్ వచ్చేది, సో ఇక్కడ 16 అనేది రైట్, అందుకే అలా చెప్తున్నాను 16th క్వశ్చన్ అని. అయితే 300 మీటర్ల పొడవున్న ఒక రైలు గంటకు 60 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. ఒక వ్యక్తి అదే దిశలో గంటకు 6 కిలోమీటర్ల వేగంతో పరిగెత్తాడు. ఆ రైలు ఆ వ్యక్తిని దాటడానికి ఎంత సమయం పడుతుంది? ఇప్పుడు ఫర్ సపోజ్ మీకు ఆల్రెడీ చెప్పాను, ఫార్ములా 8 తెలుసు కదా, డిటిఎస్. అయితే ఇక్కడికి వచ్చేసరికి మనకు సమయం అడిగాడు కాబట్టి, టైం అడిగాడు కాబట్టి డి/ఎస్, డిస్టెన్స్ అనేది తెలుసు 300 మీటర్లు, స్పీడ్ అనేది కూడా తెలుసు. ఇక్కడ 60 కిలోమీటర్ల వేగం, ఇది వచ్చేసరికి 6 కిలోమీటర్ల వేగం. మీకు ఆల్రెడీ చెప్పాను, ఆపోజిట్ అయితే కలపాలి, ఇదైతే మైనస్ చేయాలి. ఇది మైనస్ చేయాలంటే 60 మైనస్ 6, ఇది ఆల్రెడీ మీకు డిస్టెన్స్ అనేది మీటర్లో ఇచ్చాడు కాబట్టి మనం దీనిలో కూడా సెకండ్లోకి మార్చుకోవాలి కాబట్టి 5/18 చేసుకుంటాం. అంటే ఇక్కడ 300/54 ఇంటూ 5/18, ఇక్కడ వచ్చేసరికి 18 3s, అంటే ఇక్కడ వచ్చేసరికి 300/15 అనేది అవుతుంది. అంటే ఇక్కడ 20, అంటే 20 సెకండ్స్లో దాటుతుంది అనేది గుర్తుంచుకోవాలి. సో నెక్స్ట్ వచ్చేసరికి 17th క్వశ్చన్. ఒక వ్యక్తి తన వస్తువులపై 1000 రూపాయల అసలు ధరపై ఒక వ్యక్తి తన వస్తువులపై 1000 రూపాయల అసలు ధరపై ముందుగా 10% మరియు తర్వాత 20% రాయితీలు పొందాడు. అయితే ఆ వస్తువు యొక్క తుది ధర ఎంత అని అడిగాడు. అంటే ఏం లేదండి, నువ్వు అనేవాడివి ఒక 1000 రూపాయల వస్తువు కొనాలనుకున్నావు, వెళ్ళావు, డిస్కౌంట్ అడిగా, ఫస్ట్ 10% ఇచ్చాడు, లేదు ఇంకో బార్గెన్ చేసి ఇంకో 20% దాని మీద యాడ్ చేయించుకున్నాం, సో అది సక్సెసివ్ డిస్కౌంట్స్ కింద ఇచ్చాడు. సో దాన్ని అనేది మనకు ఫైనల్గా వచ్చే ఆన్సర్ ఎంత అని అడిగాడు. సో 1000 రూపీస్ మీద మనం 10% డిస్కౌంట్ అంటే 90/100, అదే ఇక్కడ తర్వాత వచ్చిన 20% డిస్కౌంట్ అంటే 80/100. ఈ 2 zeros క్యాన్సిల్ అయిపోతుంది, ఇక్కడ 0 ఇక్కడ 0 ఇక్కడ 0 ఇక్కడ 0 క్యాన్సిల్ అవుతుంది, 9×72, ఇంకో 0 మిగిలింది కాబట్టి ఇక్కడ 0 వేస్తాం. సో 720 అనేది ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి 18th. ఒక తరగతిలోని బాలురు బాలికల మధ్య నిష్పత్తి ఇచ్చాడు. బాయ్స్ గర్ల్స్ నిష్పత్తి 3:2 ఇచ్చాడు. అయితే వాళ్ళ యొక్క సగటు వయసులో వరుసగా ఇచ్చాడు 16, 14. సో అయితే మొత్తం విద్యార్థుల సగటు వయసు ఎంత అని అడిగాడు. సో సింపుల్ అండి, ఇక్కడ వచ్చేసరికి 3x 2x అనుకుందాం. సో ఇక్కడ ఎక్స్ వాల్యూలో కూడా డైరెక్ట్గా వాడే ఇచ్చేస్తాడు, ఎందుకంటే సగటు వయసు కింద ఇచ్చేస్తాడు వాడు. సో 16 2 × 14, అంటే ఇక్కడ వచ్చేసరికి 48, ఇది వచ్చేసరికి 28. సో టోటల్ యాడ్ చేసేసరికి ఎంత అవుతుంది? టోటల్ యాడ్ చేసేసరికి 76 అనేది అవుతుంది. 76 అయితే ఇక్కడికి వచ్చేసరికి మొత్తం విద్యార్థుల సగటు అనేది మీకు ఆల్రెడీ తెలిసిందే కదా, 3/5 అనేది 3/2 అంటే టోటల్ 5 అవుతుంది. సో ఇది సింప్లిఫై చేసేసరికి మనకు ఆన్సర్ ఎంత అవుతుందంటే 15.2 అవుతుంది. సో మనకు ఆప్షన్ 3 అనేది రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ వచ్చేసరికి 19th క్వశ్చన్. 2 సంఖ్యల నిష్పత్తి 3:4, వాటి యొక్క ఎల్సిఎం అనేది ఇచ్చాడు 84. సో ఇక్కడికి వచ్చేసరికి హెచ్సిఎఫ్ కూడా ఇచ్చాడు, హెచ్సిఎఫ్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఇలా నిష్పత్తి ఇచ్చాడంటే ఎల్సిఎం బై వాటి ఇచ్చిన నిష్పత్తి మల్టిప్లికేషన్ అనేది పెట్టేయాలి. ఇక్కడ హెచ్సిఎఫ్ ఈక్వల్ టు 84 ఇంటూ మల్టిప్లికేషన్ ఎంత 3 × 4, అంటే ఇచ్చిన 2 సంఖ్యల నిష్పత్తి. సో ఇక్కడికి వచ్చేసరికి 84/12, అంటే ఇక్కడ వచ్చేసరికి 7 అనేది ఆన్సర్ మనకు రైట్ అవుతుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి 20th క్వశ్చన్. ఒక వస్తువు 450 రూపాయలకి అమ్మడం ద్వారా ఒక వ్యక్తికి 10% నష్టం వచ్చింది. 10% లాభం పొందాలంటే ఆ వస్తువుని ఎంతకు అమ్మాలి? నష్టం వచ్చిందంటే 10% నష్టం అంటే ఇక్కడ 90%కి అమ్మాడు. ఆ 90% ఎంత? 450. కానీ ఇక్కడ 10% ప్రాఫిట్ రావాలి అని అంటే ఎంతకు అమ్మాలి? 110కి అమ్మాలి. సో ఇది అనేది ఈ 0కి 0 క్యాన్సిల్ అవుతుంది, 9 5 అంటే ఇక్కడ 5 × 110 ఎంత అవుతుంది? 550 అనేది అవుతుంది. సో మనకు ఆప్షన్ 2 అనేది రైట్ అవుతుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి 5 సంవత్సరాల క్రితం తండ్రి కొడుకుల వయసులో మొత్తం 40 సంవత్సరాలు. 5 సంవత్సరాల క్రితం, సో తండ్రి కొడుకు 5 సంవత్సరాల క్రితం అనేది గుర్తుంచుకోండి. ఇది ఇక్కడ వచ్చేసరికి టోటల్ అనేది తండ్రి ప్లస్ కొడుకు వయసు 40 సంవత్సరాలు. అయితే వారి ప్రస్తుత వయసుల నిష్పత్తి ఎంత ఇచ్చాడు? 4:1 ప్రజెంట్ ఇచ్చాడు. సో అయితే వారి తండ్రి ప్రస్తుత వయసు అని అడిగాడు. అంటే ఇక్కడ 5 సంవత్సరాల క్రితం, ఒకటిది 5 సంవత్సరాలు, ఇంకోటిది కూడా 5 సంవత్సరాలు, అంటే టోటల్ 10 years. ఈ 10 years కలిపితే 50. వీళ్ళది ప్రజెంట్ టోటల్ ఏజ్ అంతా 50 years అవుతుంది. పర్సంటేజ్ ఎంత ఇచ్చాడు? ఇక్కడ 4:1, అంటే ఇది 5x అనుకుందాం, 4x అనుకుంటే. సో 5x అనేది 50 అయితే వాడు ఎంత అడిగాడు? 4x అనేది ఎంత అని అన్నాడు. ఎక్స్కి ఎక్స్ క్యాన్సిల్ అయిపోతుంది, 5 10s అంటే 4 అటు వెళ్ళేసరికి 40 అవుతుంది. సో ఆప్షన్ 1 అనేది మనకు రైట్ అవుతుంది. సో 21 అయిపోయింది. 22nd క్వశ్చన్ వచ్చేసరికి ఒక వస్తువు యొక్క వర్గము దాని తదుపరి సంఖ్య యొక్క వర్గం మధ్య భేదం 31 అయితే
ఆ సంఖ్య ఏది? ఇలాంటి క్వశ్చన్స్ నెంబర్ సిస్టమ్కి సంబంధించిన క్వశ్చన్స్ అండి. ఇలాంటి క్వశ్చన్స్ చాలా ఎక్కువ వస్తాయి. మీరు ఇలాంటి వాటిలోనే మంచి స్కోర్ చేయొచ్చు. ఎందుకంటే నెంబర్ సిస్టమ్ నుండి మనకి మెయిన్స్లో వచ్చేసరికి ఏం కాదనుకున్న 30 to 40 క్వశ్చన్స్ వస్తాయి. సో అందుకు మనం ఇలాంటివి ఈజీగా చేయగలుగుతాం. సో ఇక్కడికి వచ్చేసరికి ఒక సంఖ్య ఫస్ట్, దాని యొక్క వర్గం, దాని తదుపరి సంఖ్య ఎంత అవుతుంది? x+1 దాని వర్గం. ఎందుకంటే మీరు ఒక సంఖ్య 15 అనుకోండి, ఫర్ సపోజ్ దాని యొక్క నెక్స్ట్ వచ్చేసరికి 16 అవుతుంది కదా. సో అలాగా ఆ విధంగా నేను చెప్పాను. సో దీన్ని సాల్వ్ చేసేసరికి ఫస్ట్ వచ్చేసరికి మనకి ఇప్పుడు చూడండి, ఫర్ సపోజ్ ఫస్ట్ ఆప్షనే తీసుకుందాం. అదేంటంటే వాటి మధ్య భేదం అనేది 31 రావాలి, అంటే పాజిటివ్లో రావాలి. -31 అనేది పాజిటివ్ అని ఇచ్చాడు, అంటే పెద్ద వర్గం నుండి చిన్న వర్గం తీసాడు, అది 31 అనేది. ఇప్పుడు 15 నెంబర్ అనేది తీసుకున్న x అనేది x = 15 అని తీసుకుంటే 15 + 1 హోల్ స్క్వేర్ -15 స్క్వేర్ అనేది ఎంత అవుతుంది? ఇక్కడ 16 స్క్వేర్ -15 స్క్వేర్ అనేది 16 స్క్వేర్ ఎంత అవుతుంది మనకు ఆల్రెడీ తెలిసిందే కదా, 256 మైనస్ ఇక్కడ 225, ఈ రెండులు తీస్తే 31 అనేది మనకు ఆన్సర్ వస్తుంది. అంటే ఆప్షన్ 1 అనేది రైట్ అవుతుంది. సో 23rd క్వశ్చన్ వచ్చేసరికి ఇది కొంచెం చూడండి, ఇది ఈజీయే. అంటే ఇక్కడ మీకు ఈ ఆప్షన్ ఇచ్చానని చెప్తున్నాను. అదంటే పవర్ కింద వస్తుంది. 5^12/5^4 = 5x అనేది ఇక్కడ వచ్చేసరికి x వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. మీకు a/m/a/n అని ఇస్తే దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే a/m-n కింద రాసుకోవచ్చు. సో ఇక్కడికి వచ్చేసరికి 5^12-4 = 5x అవుతుంది. అంటే ఇక్కడికి వచ్చేసరికి 5/8 = 5x. అంటే ఇక్కడ వచ్చేసరికి బేసెస్ ఈక్వల్ కాబట్టి పవర్స్ ఈక్వల్ చేస్తే x = 8 అనేది అవుతుంది. సో ఆప్షన్ డి అనేది మనకు రైట్. సో నెక్స్ట్ 24, ఒక పెట్టిలో 20 బంతులు ఉన్నాయి. సో టోటల్ 20 బాల్స్ ఉన్నాయి. అందులో రెడ్, బ్లూ, గ్రీన్ ఉన్నాయి. రెడ్ వచ్చేసరికి 8, బ్లూ వచ్చేసరికి 7. అయితే గ్రీన్ ఎన్ని? 20లో ఈ రెండు యాడ్ చేస్తే 15, మైనస్ చేస్తే 5 గ్రీన్ అవుతుంది. అయితే ఇక్కడికి వచ్చేసరికి సంభావిత అడిగాడు. సో అది ఏంటంటే ఒక బంతిని తీసాడు, రెండు కాదండి ఒక బంతిని తీసాడు. యాదృచ్ఛికంగా తీస్తే అది ఆకుపచ్చ బంతి అవ్వాలి, అది గ్రీన్ బాలే అవ్వాలి. గ్రీన్ బాల్ ఎన్ని ఉన్నాయి మనకి? 5 ఉన్నాయి. అంటే 5 ఏళ్ళు ఒకటి తీసినట్టు. ఇక్కడికి వచ్చేసరికి 20 ఏళ్ళు కూడా ఒకటి తీసినట్టే కదా. సో దీన్ని ఫైండ్ అవుట్ చేస్తే 5C1 అంటే 5, 20C1 అంటే 20. సో దీన్ని ఇది చేస్తే 1/4 అనేది వస్తుంది. సో ఆప్షన్ 1 అనేది మనకు రైట్ అవుతుంది. సో 25th క్వశ్చన్ వచ్చేసరికి ఒక దీర్ఘచతురస్రం యొక్క స్థలం యొక్క పొడవు 20% పెంచబడి వెడల్పు 10% తగ్గించబడింది. దాని వైశాల్యంలో వచ్చే మార్పు శాతం ఎంత అని అడిగాడు. మార్పు శాతం ఎంత అని. సో యాక్చువల్గా వైశాల్యం అనేది 100 అనుకుందాం. సో ఈ 100కి లెంత్ బ్రెత్ ఉంటుంది కదా, అది 20% పెంచాడు, అంటే 120 ఇంటూ ఈ వెడల్పు అనేది 10% తగ్గించాడు, అంటే వచ్చేసరికి 90/100. దీన్ని సింప్లిఫై చేస్తే వచ్చే వాల్యూ దాన్ని మైనస్ చేయాలి. ఈ 100కి క్యాన్సిల్ అయిపోతుంది. ఈ 0 క్యాన్సిల్ అయిపోతుంది. అక్కడ మనకు మిగిలింది 12 × 9 అంటే ఎంత అవుతుంది? 108 అవుతుంది. సో మనకి ఇప్పుడు చూస్తే 108 - 100 చేస్తే 8% అనేది మనకి ఇంక్రీజ్ అయింది. సో 8% పెరుగుదల అయింది అని అర్థం. సో ఇక్కడికి వచ్చేసరికి 26th క్వశ్చన్, ఇది చూడండి, 12:35 అని ఇచ్చాడు. ఇక్కడ మనకి 16 ఎంత అనేది అవుతుంది. సో సింపుల్గా చేసేయచ్చు అనుకుంటాం. చూడండి ఒకసారి, 12 × 3, సరే ఒకసారి అండి, 12 × 3 అంటే ఇక్కడ 36 - 1 ఇక్కడ వచ్చేసరికి 35 అనేది అవుతుంది. సో అదేవిధంగా 16 × 3 ఇక్కడ వచ్చేసరికి 48 - 1 ఇక్కడ వచ్చేసరికి 47. అంటే మనకు ఆన్సర్ 47 రావాలి. కానీ ఇక్కడ 47 ఉందా? లేదు, 47 లేదు. కాబట్టి ఈ మెథడ్ తప్పు అవుతుంది. అంటే ఇంకో మెథడ్గా ఆలోచించాలి. సో ఇంకో మెథడ్ ఏంటో ఆలోచిద్దాం. మళ్ళీ చూద్దాం. 3 వేసాం కదా, ఇక్కడ 4 వేసుకొని చూద్దాం. 36 - 1 ఇక్కడ 35, అంటే ఇది రైట్ అవుతుంది ఫస్ట్ది. అంటే ఇక్కడ 16లోనే ఇది ఉంది. 16 × 4 వేస్తే 64 అవుతుంది. -1 చేస్తే 63 ఉందా? సో 63 ఉంది. సో ఇది 63 అనేది మనకు ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి 27th, ఇది వచ్చేసరికి ADHM. సో నెక్స్ట్ వచ్చేది ఏంటి? దీని యొక్క నెంబర్ వాల్యూస్ వేసుకుందాం. 1, 4, 8, 13. సో నెక్స్ట్ 8 అవుతుంది. ఇక్కడికి వచ్చేసరికి 3, 4, 5. సో నెక్స్ట్ వచ్చేసరికి 8 అవుతుంది. 6 యాడ్ చేస్తే 19. సో 19 యొక్క లెటర్ వాల్యూ ఎంత అవుతుంది? ఎస్ అనేది మనకు ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి ఒక నిర్దిష్ట భాషలో పెయింట్ అనేది 74128 అనేది అవుతుంది. ఎక్సెల్ అనేది 93596 అవుతుంది. సో ఇప్పుడు వచ్చేసరికి యాక్సెప్ట్ అనేది ఎంత అవుతుంది? సో కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే మనకి ఇచ్చిన ప్రతి లెటర్ ఇందులో ఉంది కాబట్టి ఆ నెంబర్స్ దీనికి అవుతుంది. సో ఏకి వచ్చేసరికి 4 అవుతుంది, సి వచ్చేసరికి 5 అవుతుంది, ఇక్కడ వచ్చేసరికి ఈ వచ్చేసరికి 9 అవుతుంది, తర్వాత పి వచ్చేసరికి 7 అవుతుంది, టీ వచ్చేసరికి 8. సో మనకు ఈ ఆప్షన్ ఎక్కడ ఉందని చూసుకోవాలి. 45597
8 మనకు ఫస్ట్ ఆప్షన్లోనే ఉంది. సో ఫస్ట్ ఆప్షన్ అనేది మనకు అవుతుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి 29th క్వశ్చన్. ఇది చూడండి, ఒక వ్యక్తి తన ఇంటి నుండి బయలుదేరి తూర్పు వైపుకు. సో ఇది వచ్చేసరికి డైరెక్షన్స్, ఇది తూర్పు అవుతుంది, పడమర, ఉత్తర, దక్షిణ. ఇది గుర్తుంచుకోవాలి ఎప్పుడైనా, మనకి మర్చిపోకూడదు. ఎందుకంటే టర్నింగ్స్ ఉంటాయి కాబట్టి. ఇందులో సింపుల్ క్వశ్చన్ ఇచ్చాను కానీ మనకి మెయిన్స్లో వచ్చేసరికి పెద్ద క్వశ్చన్లు వస్తాయి, టర్నింగ్స్ ఉంటాయి కాబట్టి ఈ డయాగ్రామ్ అనేది వేసుకోవాలి. సో ఇప్పుడు చూడండి, ఇంటి నుండి బయలుదేరి, ఇది ఇంట్లో అనుకోండి, ఇంటి నుండి బయలుదేరి తూర్పు పైనకు 30 మీటర్లు వెళ్ళాడు. ఆ తర్వాత కుడివైపు అంటే ఇది రైట్ అవుతుంది, 20 మీటర్లు తిరిగాడు. ఆ తర్వాత మళ్ళీ కుడివైపు అంటే ఇటు సైడ్ వచ్చాడు, ఇటువైపు కూడా అంతా 30 మీటర్లు వచ్చాడు. అయితే ఇక్కడికి వచ్చి స్టాప్ అయిపోయాడు. అయిపోవడం వల్ల ప్రస్తుతం అతడు ప్రారంభ స్థానం నుండి ఏ దిశలో ఉన్నాడు? ప్రారంభ స్థానం ఇది ఉంది, ఇది దిశ ఇటు సైడ్ లో ఉన్నాడు, అంటే ఇది ఏది ఏ దిశ అవుతుంది? ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఉన్న వ్యక్తి కిందకి వెళ్తున్నాడు కాబట్టి ఇది దక్షిణం అనేది అవుతుంది. సో ఆప్షన్ 1 అనేది మనకు రైట్ అవుతుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ 5 ఒక వరుసలో కూర్చున్నారు. అయితే ఏ వరుసలో అనేది మనకి ఇక్కడ ఇవ్వలేదు. చూడండి, డి కామా సికి, డి సికి ఎడమ వైపున, బికి కుడివైపున ఉన్నాడు, ఏ ఈకి కుడివైపున మరియు బికి ఎడమ వైపున ఉన్నాడు. మధ్యలో ఎవరు ఉన్నారు? ఎప్పుడైనా ఏ డైరెక్షన్ లో కూర్చొని ఉన్నారు, ఏ వరుసలో కూర్చొని ఉన్నారు ఇవ్వలేదంటే మనం తప్పనిసరిగా నార్త్ అనేది తీసుకోవాలి, ఎలాగ ఉన్నారు అని చెప్పేసి. సో ఇటు వచ్చేసరికి రైట్ అవుతుంది, ఇటు వచ్చేసరికి లెఫ్ట్ అవుతుంది. సో ఇక్కడికి వచ్చేసరికి 5 అన్నారు కదా. సో డి సికి ఎడమ వైపున, అంటే సికి ఎడమ వైపు అంటే ఇటు ఇటు ఉన్నాడు, బికి కుడివైపున అంటే బికి కుడివైపున, కరెక్ట్ సరిపోయింది కదా. అయితే అదేవిధంగా ఏ ఈకి కుడివైపున, అంటే ఇటు, బికి ఎడమ వైపున అంటే బికి ఎడమ వైపున ఇటు ఉన్నాడు. సో ఇప్పుడు కరెక్ట్గా ఈ రెండు ఈక్వెషన్స్ కరెక్ట్గా మెర్జ్ చేస్తే ఏబిడిసి ఇలాగ అవుతుంది. సో అయితే వారు మధ్యలో ఎవరు ఉన్నారు? బి అనేవాడు మధ్యలో ఉన్నాడు, అంటే ఆప్షన్ డి అనేది మనకు రైట్ అవుతుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి 31st క్వశ్చన్. ఒక గడియారంలో సమయము 5 గంటల 20 నిమిషాలు అయినప్పుడు ఆ గంటల మూలు నిమిషాల మూల మధ్య కోణం అడిగాడు. కోణానికి ఫార్ములా ఏంటంటే θ × 30h. ఇది వచ్చేసరికి అప్రాక్స్/11/2 × m వేసుకుంటాం. ఇక్కడ 30, హెచ్ అంటే అవర్స్ అంత ఇచ్చాడు 5, అప్రాక్స్/11/2, m అంటే అంత 20. సో ఇక్కడ వచ్చేసరికి టెన్స్, ఇది వచ్చేసరికి 150 అవుతుంది అప్రాక్స్, ఇక్కడ వచ్చేసరికి 1110 అవుతుంది. సో ఇక్కడ వచ్చేసరికి తీసేస్తే 40 అనేది మనకు ఆన్సర్ అవుతుంది. 40 degrees అనేది మనకు ఆన్సర్, కోణం θ. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇది అబ్జర్వ్ చేయండి, ఈరోజు సోమవారం అంటే ఫస్ట్ డే అనేది సోమవారం అయితే 61st డే అనేది ఏ వారం అవుతుంది అని అన్నారు. సో మీరు అబ్జర్వ్ చేస్తే ఈ 61ని వారంకి ఎన్ని రోజులు ఉంటాయి? 7 రోజులు, అంటే 7 చేత డివైడెడ్ చేస్తే 7/8 56, అంటే ఇక్కడ మనకి 5 ఉంది. సో ఫస్ట్ డే సోమవారం ప్లస్ సోమవారంకి 5 రోజులు కలిపితే ఏ రోజు వస్తుందని చూసుకోవాలి. అంటే ఇక్కడ సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం, శుక్రవారం, శనివారం, చూడండి లెక్కేసుకోండి, 5 రోజులు వచ్చాయి కదా. సో అంటే శనివారం అనేది అవుతుంది మనకి. సో 61 రోజు అనేది ఏటవుతుందంటే శనివారం అవుతుంది. సారీ, సోమవారం అని పెట్టాను, శనివారం అనేది అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి, ఒక కుటుంబంలో 6 మంది సభ్యులు ఉన్నారు. వాళ్ళు వచ్చేసరికి PQRSTU. అయితే పి మరియు క్యూ వివాహిత జంట. పి మరియు క్యూ వివాహిత జంట అంటే ఎవరు మేల్ ఎవరు ఫీమేల్ అనేది తెలియదు, మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో పి ఆర్ యొక్క తండ్రి, పి అనేది ఆర్ యొక్క తండ్రి అంటే ఈ మేల్ అవుతుండ్రు, క్యూ అనేది లేడీ అవుతుంది. సో ఇక్కడికి వచ్చేసరికి ఆర్ ఎస్ యొక్క సోదరుడు, ఆరు ఎస్ యొక్క సోదరుడు అంటే ఆర్ కూడా మేల్ అవుతుంది. సో ఇక్కడికి వచ్చేసరికి క్యూ టీ యొక్క తల్లి, క్యూ అనే ఆమె టీ యొక్క తల్లి, అంటే వీళ్ళిద్దరు 3 పిల్లలు అయితే వీళ్ళందరూ పిల్లలు అవుతారు కదా, అంటే 3 పిల్లలు, టీ యొక్క తల్లి. మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి యు ఎస్ యొక్క తాత, యు అనేవాడు ఎస్ యొక్క తాత. అయితే ఏ తాత అనేది మనకు తెలియదు, కానీ ఇక్కడ బ్రాకెట్లో ఇచ్చారు నాన్నకు నాన్న, ఎస్ యొక్క నాన్న ఎవరు? పీకి నాన్న ఎవరు? యు, అంటే ఇలాగ వస్తుంది. సో అయితే యు అనేవాడు క్యూకి ఏమవుతాడు? మామయ్య అవుతాడు కదా, భర్త యొక్క తండ్రి. సో మామగారు అవుతారు. సో ఆప్షన్ 1 అనేది మనకు రైట్ అవుతుంది. సో 33 అయిపోయింది. 34 వచ్చేసరికి ఆడ్ మ్యాన్ అవుట్. ఇది చూడండి, ఈ 4 ఆప్షన్లో ఒకటి డిఫరెంట్గా ఉంటుంది, అదేంటనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఇవన్నీ అబ్జర్వ్ చేస్తే 64, 125, 216 ఇది వచ్చేసరికి క్యూబ్స్లోకి వెళ్తుంది. 4 క్యూబ్, 5 క్యూబ్, 6 క్యూబ్, ఇది అనేది స్క్వేర్లోకి వెళ్తుంది, అది 16 స్క్వేర్లోకి వెళ్ళిపోతుంది. సో దానికి బట్టి చూస్తుంటే మనకు 4th ఆప్షన్ అనేది రైట్ అవుతుంది. ఇది నేను అలా చెప్పాను కానీ మీరు చూడగానే ఆన్సర్ పెట్టేయాలి అది. సో నెక్స్ట్ వచ్చేసరికి సిలాజిజం. ఇది వచ్చేసరికి అన్ని కుర్చీలు బల్లలు, ఓకే, కొన్ని బల్లల్లోనే కొన్ని పెన్నులు, ఇది మనకి ఇచ్చిన ప్రకటన. సో ముగింపులు, కన్క్లూజన్స్ వచ్చేసరికి ఫస్ట్ ఆప్షన్ వచ్చేసరికి కొన్ని కుర్చీలు పెన్నులు ఏమైనా కలుస్తున్నాయా, అటాచ్ అవుతున్నాయా? అవడం లేదు, అంటే ఇది తప్పు అవుతుంది. సెకండ్ వచ్చేసరికి అన్ని బల్లలు కుర్చీలు
కుర్చీలు అనేవి బల్లల్లో ఉన్నాయి కానీ బల్లల్లో కుర్చీలు లేవు కదా, ఇది కూడా తప్పు. సో మనకు ఇది వచ్చేసరికి ఆన్సర్ 4 అనేది ఆన్సర్ అవుతుంది, ఎందుకంటే రెండు ఫాలో అవడం లేదు కాబట్టి మనకి. సో నెక్స్ట్ వచ్చేసరికి 36th, ఇది కూడా నెంబర్ సిరీస్. ఇది ఇక్కడ వచ్చేసరికి 3, 6, 18, 72 మిస్సింగ్ నెంబర్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ వచ్చేసరికి అబ్జర్వ్ చేయండి, ఇక్కడ ఏంటంటే ఇక్కడ చూసేసరికి ఇక్కడ 2s, 3s, 4s, 5s, 5 అనేది ఫైండ్ అవుట్ చేయాలి. 5 అయినా వెయిట్ మినిట్ 3 రోజుల్లో 6 3 18 4 72 × 5 వచ్చేసరికి 360. సో ఇది 360 అనేది మనకు రైట్ ఆన్సర్ అనేది అవుతుంది, 360. సో ఆప్షన్ 2 అనేది మనకు రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ వచ్చేసరికి 36 అయిపోయింది. సో 37 వచ్చేసరికి చూడండి, ఒక దీర్ఘచతురస్రాకార పట్టిక చుట్టూ 6 మంది వ్యక్తులు కూర్చున్నారు. అది ఎవరంటే ABCDEFలో కూర్చున్నారు. అయితే దీన్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఇది వచ్చేసరికి నేను ఎందుకు చదవడం లేదంటే క్వశ్చన్ చదువుకుంటూ ఆన్సర్ చేసిస్తే మనకు టైం సేవ్ అవుతుంది కదా ఇప్పుడే నేను, ఎందుకంటే ఇది ఆల్రెడీ సిట్టింగ్ అరేంజ్మెంట్ అని మనకు ఆల్రెడీ తెలిసిపోయింది కాబట్టి. సో దీర్ఘచతురస్రాకారం అన్నాడు కాబట్టి ఇలా ఉండి ఇలా వేసుకుంటాం. సో 6 ఇక్కడ 8 కార్నర్స్ ఉంటాయి కానీ మనకు 6 ఇచ్చారు. సో ఏ విధంగా మెర్జ్ చేయాలని మనం చూద్దాం. ఏ F మరియు Bల మధ్య ఉన్నాడు. ఏ అనేవాడు F మరియు Bల మధ్య ఉన్నాడు. ఫర్ సపోజ్ ఇలా వేసుకుందాం. ఇలా రాకపోతే నెక్స్ట్ వేరే మెథడ్ వేద్దాం. అదేవిధంగా C అనేవాడు E మరియు Dల మధ్య ఉన్నాడు. E మరియు Dల మధ్య ఉన్నాడు. ఓకే, F ఈకి ఎడం వైపున ఉన్నాడు. F అనేవాడు ఈకి ఎడం వైపున ఉన్నాడు, అది గుర్తుంచుకోండి. F ఈకి ఎడం వైపున ఉన్నాడంటే అది వెంటనే ఉన్నాడా ఇదిగా ఉన్నాడా అనేది చెప్పలేదు. కానీ మనం ఇక్కడ ఏంటి కిందనే వేసుకున్నాం. కిందనే వేసుకొని ఇక్కడ ఫర్ సపోజ్ ECD అనేది ఇలా వేసుకున్నాం అనుకోండి. ఫర్ సపోజ్ ఇక్కడికి వచ్చేసరికి మనకి ఏటవుతుంది, ఇది కుడివైపు అవుతుంది. సో అంటే ఇలా కాదు, మనకి ఇది రాంగ్ అవుతుంది. సో ఈ లెక్కనంటే మనం వచ్చేసరికి ఏం చేద్దాం, ఇంకోలాగా వేద్దాం, ట్రై చేద్దాం. ఇది వచ్చేసరికి దీర్ఘచతురస్రం తీసుకున్నాం. ఇది FAB తీసుకున్నాం. ECD ఆడిచ్చిన ఒక్క కండిషన్లో మనకి ఏమైనా సెట్ అవుతుందని చూసా. ఈ F అనేవాడు ఈకి ఎడం వైపున, ఇప్పుడు ఇలా చూసరికి ఎడం వైపే కదా, లెఫ్ట్ సైడ్ ఉన్నాడు కాబట్టి సో ఇలాగ అవుతుంది. అయితే ఇక్కడికి వచ్చేసరికి మనకి అడిగింది ఏంటి, ఏకి ఎదురుగా ఎవరు కూర్చున్నారు, C కూర్చున్నారు. C అనేది మనకు రైట్ ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి 18 మంది విద్యార్థుల తరగతిలో ఒక విద్యార్థి ర్యాంకు పైనుండి 7 ఉన్నది. అయితే అతని ర్యాంక్ ఎంత అంటే ఇక్కడ టోటల్ వచ్చేసరికి 18 ఇచ్చాడు, పైనుండి ఇచ్చాడు. కాబట్టి ఫర్ సపోజ్ మనకు ఫార్ములా ర్యాంకింగ్లో టోటల్ ఈక్వల్ టు L + R - 1. సో ఫర్ సపోజ్ పైనుండి కాబట్టి అనుకోండి, దాని లెఫ్ట్ అనుకుందాం అంటే 7 అవుతుంది. మనకి రైట్ నుండి 8 అన్నాడు, కింద నుండి అన్నాడు కదా, రైట్ నుండి అనేది ఎంత అనేది తెలియదు అనుకోండి. సో టోటల్ వచ్చేసరికి 18, 7 + R - 1. ఇప్పుడు ఫైండ్ అవుట్ చేద్దాం. 18 = R + R ఈక్వల్ టు ఎంత అవుతుంది, ఇటు వెళ్ళేసరికి -18 - 6 అంటే 12 అనేది అవుతుంది. ఆన్సర్ 3 అనేది అవుతుంది. ఇవి చూడండి కొంచెం. ఇక్కడ వచ్చేసరికి కింది అక్షర శ్రేణిలో M అనే అక్షరము ఎన్నిసార్లు వచ్చింది. అయితే దాని ముందు T లేదా N మాత్రం ఉండాలి. M దాని ముందు T గానే ఉండాలి లేదా N గానే ఉండాలి. అలాగే ఎన్నిసార్లు వచ్చింది అనేది ఇందులో చూడాలి. ఇక్కడ వచ్చేసరికి చూడండి, M ఎక్కడ ఉంది, MT ఇక్కడ ఒకసారి వచ్చింది. అదేవిధంగా M వచ్చింది, MT ఇక్కడ ఒకసారి వచ్చింది. తర్వాత వచ్చేసరికి MN ఇక్కడ ఒకసారి వచ్చింది. ఇక్కడ MN ఇక్కడ వచ్చేసరికి MN అనేది ఒకసారి వచ్చింది. అంతే కదా. సారీ తప్పు చెప్పాను జస్ట్ సారీ. ఇప్పుడు వచ్చేసరికి దాని ముందు T, అదేవిధంగా M తర్వాత N ఇలాగ ఉండాలి. సో ఇలాగ ఉండాలి కాబట్టి మనకి ఎన్నిసార్లు వచ్చింది అని అడిగాడు. TMN ఇక్కడ వచ్చి చూడండి, TMN ఇక్కడ ఉంది, TMN ఇక్కడ ఉంది, TNM అయితే ఇక్కడ అయిపోతుంది. కానీ ఇది అవ్వదు. సో ఇది అంటే మనకి 1 2 టైమ్స్ అనేది వచ్చింది. సో ఆప్షన్ 2 అనేది మనకి రైట్ అవుతుంది. సో నెక్స్ట్ 48th క్వశ్చన్ వచ్చేసరికి 3 గంటలు 30 సమయం అయినప్పుడు గడియారం ముళ్ళు మధ్య ఉండే కోణం అడిగాడు. మళ్ళీ ఇక్కడ θ = 30h/11/2m అవుతుంది. సో ఇక్కడ 30 × ఇక్కడ 3 అప్రాక్స్ 11/2 × m ఎంత 30. సో ఇక్కడ వచ్చేసరికి 15s, ఇక్కడ వచ్చేసరికి 90 అప్రాక్స్, ఇక్కడ వచ్చేసరికి 165 165 90 తీస్తే ఎంత అవుతుంది మనకు ఆన్సర్ 75 degrees అవుతుంది. సార్
మీరు ఆల్రెడీ ఇచ్చిన క్వశ్చన్లే ఒకే పేపర్లో 2 సార్లు ఇవ్వడానికి కారణం ఏంటి అని అంటే, యాక్చువల్‌గా నేను పేపర్‌ని ఎలా తయారు చేస్తున్నానంటే, ఇంతవరకు నువ్వు విన్నావంటే నీకు ఈ విషయం తెలిసాక నువ్వే ఆటోమేటిక్‌గా అందరికి షేర్ చేస్తావు గూడా. నేను మోస్ట్‌లీ మనకి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి ఏ చాప్టర్‌లలో ఎక్కువొస్తాయి, ఈ చాప్టర్ ప్రత్యేకించి సెర్టైన్ చాప్టర్స్ మనం ప్రిపేర్ అయితే మనం గవర్నమెంట్ జాబ్ తప్పనిసరిగా కొట్టగలము అన్న చాప్టర్స్ ద్వారా నేను క్వశ్చన్స్ తయారు చేశాను. నేను ఆ విధంగా క్వశ్చన్స్ అవన్నీ తయారు చేసి నేను ఆల్రెడీ నా టీమ్‌కి ఇచ్చాను. ఆ టీమ్ అనేది ప్రిపేర్ చేస్తుంది. ఆ విధంగా ఇది చేస్తుంది. నేను గూడా కొంత ఇది చేస్తున్నాను. సో, అందువల్ల కొన్ని క్వశ్చన్స్ సేమ్ మోడల్ అయిన నంబర్స్ చేంజ్ అవుతూ రిపీట్ అవుతూ ఉంటాయి. సో, అది ఫ్రెండ్స్ మెయిన్. ఇక్కడ 75 అనేది మనకు రైట్ ఆన్సర్ అవుతుంది. సో, నెక్స్ట్ వచ్చేసరికి కింద ఇవ్వబడిన పాచిక యొక్క 2 స్థానాలను పరిశీలించి 4 ఉన్న ముఖానికి ఎదురుగా ఏ సంఖ్య వస్తుంది. ఇక్కడ మనం ఈ గూగుల్ ఫార్మ్స్‌లో పేపర్ తయారు చేస్తున్నాం కాబట్టి ఇక్కడ ఇమేజెస్ అనేది మనం తయారు చేయలేకపోతున్నాం. సో, అందువల్ల దీన్ని ఈ విధంగా ఇచ్చేశారు. ఇది పాచిక యొక్క ముఖం. ఫస్ట్ పాచికని ఇలాగా 2 పాచికలు తీసుకొని 1, 3, 5, 3, 6, 2 కింద వేసుకుంటే 4కి ఏటొస్తుందంటే కామన్‌గా నంబర్ ఏటుంది 3, 5, 1 ఎప్పుడు తీసుకున్నా ఇలాగే తీసుకోవాలి. 3, 6, 2 మనం క్లాక్ వైస్ డైరెక్షన్‌లోనే తీసుకొని చేయాలి. ఏదైనా కామన్ నంబర్ తీసుకొని. సో, ఇక్కడికొచ్చేసరికి 3 ఇంక మిస్సింగ్ నంబర్ ఏటుంది 4. కానీ ఇక్కడ అడిగిందేటి 4కి ఎదురుగా ఉండేది ఏటొస్తుంది 3 అనేది వస్తుంది. సో, ఆప్షన్ 4 అనేది మనకు రైట్ ఆన్సర్ అవుతుంది. క్రింది వాటిలో భిన్నమైన దాన్ని గుర్తించండి. ఇక్కడ జనవరి, జూలై, సెప్టెంబర్, ఆగస్ట్ అని ఇచ్చాడు. ఇది చూసేసరికి ఎలాగవుతుంది సెప్టెంబర్ ఇది అది అనేసరికి మీరు అబ్జర్వ్ చేస్తే ఎలాగవుతుందని ఆలోచిస్తారు. కానీ యాక్చువల్‌గా మనకి 12 నెలలున్నాయి. 12 నెలలుంటే ఫస్ట్ 6 నెలలు ఫస్ట్ 6 నెలలు ఇలా తీసుకుంటే ఈ 3 వచ్చేసరికి 6 నెలలు లాస్ట్ 6 నెలల్లో ఉంది. ఇది ఒకటి వచ్చేసరికి ఫస్ట్ 6 నెలల్లో ఉంది. సో, జనవరి పెట్టేస్తే సరిపోతుంది కదా అని అనుకుంటారు. కానీ అలాగా ఆలోచించాడు ఎగ్జామ్ ఇచ్చేవాడు. కొంచెం డిఫరెంట్‌గానే ఆలోచించిస్తాడు. డేస్ అనేది తీసుకోవాలి. వీటి యొక్క డేస్ బట్టి మనం ఆన్సర్ చేయాలి. జనవరికెన్ని 31, జూలైకెన్ని 31, సెప్టెంబర్‌కెన్ని 30, ఆగస్ట్‌కెన్ని 31. సో, డేస్ వచ్చేసరికి అంటే మనకు ఆన్సర్ వచ్చేసరికి సెప్టెంబర్ అనేది ఆన్సర్ అవుతుంది. సో, నెక్స్ట్ వచ్చేసరికి 43 ప్రకటన వచ్చేసరికి దేశంలో అవినీతి అరికట్టడానికి కఠినమైన చర్యలు తీసుకోవాలి. అది రైటే. ఆల్మోస్ట్ రైట్. చాలా రైట్. చాలా జరుగుతున్నాయి. వాదనలు వచ్చేసరికి అవును. అది అవినీతిని తగ్గిస్తుంది. మస్ట్ అండ్ షుడ్‌గా తగ్గించేస్తుంది. పక్కాగా తగ్గిస్తుంది అవినీతిని. లేకపోతే ఈ పాటికి ఎన్నో క్రైమ్స్ పెరుగుతున్నాయి. సో, సెకండ్‌ది వచ్చేసరికి ఇది రైట్ అవుతుంది ఫస్ట్‌ది. సెకండ్‌ది వచ్చేసరికి లేదు. చట్టాల వల్ల ప్రజలు భయపడరు. ఎందుకు భయపడరండి? పక్కా భయపడతారు. ఏదో ఒక చట్టం ఇది అంతవరకు ఎందుకండి? పోక్సో కేసు చూసుకోండి. దానికోసం దానివల్ల ఎంతమంది భయపడతారు, ఇది చేస్తారు. జస్ట్ ఎగ్జాంపుల్‌గానే చెప్పాను. సో, ఆ లెక్కన పోక్సో గాని, వుమెన్స్ రైట్స్ గాని, ఇవని అవని బోలెడున్నాయి. అలాంటివన్నీ తీసుకుంటే దానివల్ల భయపడుతున్నారు కాబట్టి సో, సెకండ్ ఆప్షన్ అనేది అవ్వదు. ఫస్ట్ ఆప్షన్ అనేది రైట్ అవుతుంది. సో, నెక్స్ట్ వచ్చేసరికి సో, ఈ ఆప్షన్ చూడండి కొంచెం డిఫరెంట్‌గా ఉంటుంది. ఇలాంటిది నేను చిన్నదే ఇచ్చాను. ఫర్దర్‌గా వెళ్తున్న కొద్దీ చాలా పెద్దవొస్తాయి. అప్పుడు మాత్రం చాలా టైమ్ టేకింగ్ తీసుకుంటది. ఇక్కడ వచ్చేసరికి 16 క్వెషన్ మార్క్ 4 క్వెషన్ మార్క్ 2 = 6 పేపర్ చాలా లెంతీ అయిపోయింది. అందుకే డైరెక్ట్‌గా ఆన్సర్ చేసేస్తున్నాను. ఇక్కడికొచ్చేసరికి 16 డివైడెడ్ ఫస్ట్ ఆప్షన్ తీసుకుందాం. 4 + 2 = 6 అవ్వాలి. సో, దీన్ని సాల్వ్ చేద్దాం. బాడ్ మాస్ రూల్ ప్రకారం డివైడెడ్ ఫస్ట్ చేయాలి. 4 అవుతుంది. 4 + 2 అంటే 6. ఇక్కడ వచ్చేసి 6 = 6 అంటే ఫస్ట్ ఆప్షన్ ఆల్మోస్ట్ రైట్ అయిపోతుంది కాబట్టి ఆల్మోస్ట్ కాదు అదే రైట్ ఆన్సర్ కాబట్టి అదే పెట్టేసాం. సో, నెక్స్ట్ వచ్చేసరికి 45th క్వెషన్. సో, 45th క్వెషన్ వచ్చేసరికి ఒక నిర్దిష్ట కోడ్ భాషలో ట్రిప్ అనేది ఏంటవుతుందంటే SQHO అవుతుంది. సో, అయితే మనకు అడిగింది ఏంటి కోల్డ్ అనేది అడిగాడు. కోల్డ్ అనేది అలాగ మారుతుంది. ఇక్కడ T వచ్చేసరికి 20, S వచ్చేసరికి 19, ఇది వచ్చేసరికి 18, ఇది వచ్చేసరికి 17, ఇది వచ్చేసరికి 9, ఇది వచ్చేసరికి 18, ఇది 16, ఇది 15 అంటే ఒకటి తగ్గుతుంది. C వచ్చేసరికి 3, ఇక్కడికి వచ్చేసరికి B వస్తుంది. ఇది 15, ఇది వచ్చేసరికి 14 అంటే మనకు వచ్చేసరికి N వస్తుంది. ఇక్కడికి వచ్చేసరికి 12 వచ్చేసరికి ఇక్కడ L అంటే K వస్తుంది. ఇక్కడ 4 ఇది నెక్స్ట్ వచ్చేసరికి C అంటే BNKC అనేది ఎక్కడ ఉంది ఫస్ట్ ఆప్షన్‌లో ఉంది. సో, అది అనేది మనకు రైట్ అవుతుంది. సో, నెక్స్ట్ వచ్చేసరికి 46th క్వెషన్ వచ్చేసరికి ఇందులో భిన్నమైన దాన్ని గుర్తించండి అని అన్నాడు. త్రిభుజం, చతురస్రం, వృత్తం, దీర్ఘచతురస్రం. మీరు కరెక్ట్‌గా అబ్జర్వ్ చేస్తే ఇది త్రిభుజం, ఇది చతురస్రం, ఇది వృత్తం, ఇది దీర్ఘచతురస్రం. ప్రతి ఫస్ట్ 2 అండ్ లాస్ట్ 4th ఆప్షన్స్‌కి వచ్చేసరికి కార్నర్స్ అనేవి ఉన్నాయి. సమ్ యాంగిల్స్ అనేవి ఉన్నాయి. సో, దీనికి యాంగిల్ లేదు. సో, ఇది వచ్చేసరికి 360 డిగ్రీస్ కింద వెళ్ళిపోతుంది. ఇవి సమ్ యాంగిల్స్ అనేది డివైడెడ్ అవుతుంది. సో, ఆ విధంగా చూసేసరికి మనం 4th ఆప్షన్ అనేది రైట్ అవుతుంది మనకి. సో, నెక్స్ట్ వచ్చేసరికి ఇది చూడండి. ఈ శ్రేణి 47th క్వెషన్ ఇచ్చిన శ్రేణిలో 6 అనే సంఖ్య దాని ముందు 8 ఉండి తర్వాత 5 ఉన్నవి ఎన్ని అని అడిగాడు. అంటే 6కి ముందు 8 ఉండాలి. తర్వాత 5 ఉండాలి. సో, మనకి ఏటి 8, 6, 5 ఏమున్నాయనేది చూసుకోవాలి. ఏటుంది 8, 6, 5 8, 6, 5 8, 6, 5 ఒకటి ఉంది. ఒకటే ఉంది 8, 6, 5 అనేది. సో, మనకు ఆన్సర్ అనేది
సి అనేది అవుతుంది. సో నెక్స్ట్ 48th క్వశ్చన్ వచ్చేసరికి ఇది చూడండి. ప్రకటన వర్షాకాలంలో రోడ్లపై గుంతలు పడడం వల్ల ట్రాఫిక్ సమస్యలు పెరుగుతున్నాయి. చాలా ఎక్కువగా పెరుగుతున్నాయి. మీ అందరికి తెలిసిన విషయమే. అది నేను చెప్పవసరం లేదు. సో ఫస్ట్ దానికి ఊహలు వచ్చేసరికి వర్షాకాలానికి ముందే రోడ్లు బాగు చేసుకోవాలి. సో వర్షాకాలానికే కాదండి, ఎప్పుడైనా బాగు చేసుకోవచ్చు. మనకి ఇబ్బంది అవుతది. రోడ్లు బాగోకపోవడం వల్ల చాలా యాక్సిడెంట్స్ అవుతాయి కాబట్టి మనం వర్షాకాలం అనే కాకుండా ముందే రోడ్లు బాగు చేసుకుంటే అవుతది. కానీ ఫస్ట్ ఆప్షన్ ప్రకారం, ఇచ్చిన ఆప్షన్ ప్రకారం అది రైట్. సో వర్షాలు పడడం వల్ల మానవుల చేతుల్లో లేదు. అది ఆల్మోస్ట్ లేదండి మానవుల చేతిలో. అది సింగిల్ కొటేషన్ తీసుకొని చేసుకుంటే అది రైటే. కానీ మనకి ఇచ్చిన ప్రకటన ప్రకారం చూసుకుంటే అది రాంగ్ అవుతుంది. సో మనకు ఆప్షన్ 1 అనేది రైట్ అవుతుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి 49th క్వశ్చన్. ఒక వరుసలో రాము ఎడమ నుండి 12వాడు. ఓకే. ఒక వరుసలో రాము ఎడమ నుండి 12వాడు. శ్యామ్ కుడివైపు నుండి 16వాడు. ఓకే. ఇది బానే ఉంది. అయితే వాళ్ళు పరస్పరం వారి స్థానాలు మార్చుకున్నాడు. అంటే ఇది ఎక్కడికి వచ్చింది. అంటే మార్చుకున్న తర్వాత రాము ఎడమ నుండి ఇటు నుండే 22వాడు అయ్యాడు. అయితే ఆ వరుసలో ఎంతమంది అడిగినప్పుడు ఈ శ్యామ్‌ని మార్చుకోండి, శ్యామ్ ప్లేస్‌లోకి వెళ్ళాడు కదా! అంటే ఇటు సైడ్ 16 మంది ఉన్నట్టు, ఇటు సైడ్ 22 మంది ఉన్నట్టు. సో టోటల్ ఇదంతా అవుతుంది ఇక్కడికొచ్చేసరికి 30 సారీ 38 మంది ఉన్నట్టు. కానీ మీకు ఆల్రెడీ ఫార్ములా చెప్పాను. T=L+R-1 అనేది. సో అంటే ఇక్కడ టోటల్ ఈ 2 L అనేది 16, ఇక్కడ వచ్చేసరికి 22 -1 ఇది చేసుకుంటే 38 -1 అంటే ఇక్కడికి వచ్చేసరికి 37 మంది ఉన్నట్టు టోటల్. అంటే ఇక్కడ -1 చేసి ఇక్కడ 37. సో 37 మెంబర్స్ ఆప్షన్ 2 అనేది మనకు రైట్ ఆన్సర్ అవుతుంది. సో లాస్ట్ క్వశ్చన్ ఈ ఎగ్జామ్‌కి. సో క్రింది సంఖ్యలో భిన్నమైన దాన్ని గుర్తించండి అని అన్నాడు. డిఫరెంట్‌గా ఉన్నదాన్ని గుర్తించండి. క్లియర్ కట్‌గా ఆప్షన్ చూడగానే పెట్టేయాలి ఆన్సర్. ఎందుకంటే ఇవి డైరెక్ట్ స్క్వేర్స్‌లో ఉంది. ఇక్కడ ఇందులో స్క్వేర్ కాని ఆన్సర్ ఏటుంది 210. సో బట్ మనం చూసుకుంటే ఇక్కడ 12 స్క్వేర్ అవుతుంది. ఇది వచ్చేసరికి 13 స్క్వేర్ అవుతుంది. ఇది వచ్చేసరికి 14 స్క్వేర్ అవుతుంది. ఇది స్క్వేర్‌గా అవ్వదు. సో ఆప్షన్ డి అనేది మనకు రైట్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్, మీకు అందరికీ అర్థమైనట్టుంది. అందరికీ అది తెలుస్తుంది కదా! ఈ పేపర్‌లు అనేది నేను ఎంత టఫ్‌గా ఇస్తున్నానో, ఎంత ఈజీగా ఇస్తున్నానో, ఎంత మోడరేట్‌గా ఇస్తున్నానో అనేది మీకే అర్థమవుతుంది. సో మనకి మెయిన్స్‌లో యూజ్ అవుతదో అవ్వదో, అదేవిధంగా ప్రిలిమ్స్‌లో యూజ్ అవుతదో అవ్వదో అనేది కూడా మీకు తెలుస్తూ ఉంటుంది కాబట్టి మీరు నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా ఇది అందరికీ షేర్ చేయండి. మీరు అలా షేర్ చేస్తేనే నాకు ఇంకా బూస్ట్ అనేది వస్తుంది. కానీ మీరు ఇస్తున్న హ్యూజ్ రెస్పాన్స్ అనేది చాలా థాంక్ యూ వెరీ మచ్. ఇక్కడ నుండి ఇంకా పేపర్స్ అనేది టఫ్ చేయాలని ప్రిపేర్ అవుతున్నాను. సో నేను 4th పేపర్ కాకుండా 5th పేపర్ నుండి కొంచెం టఫ్ పేపర్స్ ఇస్తాను. అది కూడా మన మెయిన్స్ లెవెల్‌లో ఇస్తాను. మనకు మెయిన్స్ అనేది ఇంపార్టెంట్ కాబట్టి మెయిన్స్ అనేది టఫ్ పేపర్ ఇస్తే ఎలా ఉంటుంది అని చెప్పేసి ఒక అజంప్షన్. అంటే మనం టఫ్‌గా ఇచ్చినా అటెంప్ట్ చేయాలి. ఈజీగా ఇచ్చినా అటెంప్ట్ చేయాలి. మోడరేట్‌గా ఇచ్చినా అటెంప్ట్ చేయాలి. అన్నిట్లికి అటెంప్ట్ చేస్తాం. కానీ మనకి జాబ్ వస్తాదా? రాదా? అనేది తెలియాలనేది ఏ విధంగా ఉండాలి? ఏ విధంగా అటెంప్ట్ చేయాలనేది నా ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యి, నా ఎగ్జామ్స్ చూసిన వాళ్ళకి బాగా యూజ్ అవుద్ది. కానీ నేను డామ్ షూర్‌గా ఒక మాట అయితే చెప్పగలను. నా ఎగ్జామ్స్ ప్రిపేర్ అయిన వాళ్ళు క్లియర్ కట్‌గా చెప్తున్నాను. బుక్స్ ఏమి తిరగేయకుండా డైరెక్ట్‌గా వెళ్లి ఎగ్జామ్ రాసుకున్నా మీకు 140 మార్క్స్ పక్కాగా మెయిన్స్‌లో ప్లస్సే వస్తది. ప్రిలిమ్స్ వచ్చేసరికి 70+ పక్కా వస్తుంది. ఇదైతే నేను గ్యారంటీ ఇస్తున్నాను. ఇది కూడా నేను చెప్తున్నాను, రాసి పెట్టుకోండి. నా పేరు వరప్రసాద్. డామ్ షూర్‌గా చెప్తున్నాను. పక్కా ఈసారి ఎస్ఐ జాబ్ మీ అందరికి వస్తుంది. లేదా అయితే కానిస్టేబుల్ జాబ్ పక్కా వస్తుంది ఇలా ప్రిపేర్ అయితే. సో అందరికీ షేర్ చేయండి ఫ్రెండ్స్. మన టెలిగ్రామ్ గ్రూప్‌లో జాయిన్ అవ్వండి. ఎగ్జామ్స్ అందులో కండక్ట్ చేస్తాను. థాంక్ యూ వెరీ మచ్. ఫర్దర్‌గా 4th ఎగ్జామ్స్ కోసం రెడీ అయ్యి ఉండండి. థాంక్ యూ వెరీ మచ్.